When I pray at the end of each service, I try to pray as if I'm talking to Jesus right in the room with me. మరి నేను చివరిగా నేను ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి నేను అనుభవించే అనుభవం ఏంటంటే నా ఎదురుగా యేసయ్య కూర్చుని ఉండగా మరి యేసయ్య నేను మాట్లాడుకునేటువంటి విధంగా మేమిద్దరం మాట్లాడుకున్నట్టుగా నేను ప్రార్థన చేస్తాను. Because he's given us the Holy Spirit in our hearts, he is with us every minute. మరి ఆయన మన హృదయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి మరి ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి మరి ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయనతో మనం మన విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంటాం. We don't have to wait for him to show up to talk to us. మరి ఆయన మరి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన రావడం ఆలస్యం అవడం కానీ మనం కొంతసేపు కనిపెట్టడం అనేటువంటిది కానీ మనం ఎప్పుడు జరగదు మన జీవితాల్లో. We don't have to wait for an interpreter to come to interpret what he says or what we say. మరి మనం చెప్పేదాని కొరకు కానీ ఆయన మనతో మాట్లాడే విషయానికి కానీ ఎవరు కూడా మధ్యలో తర్జుమా చేయవలసినటువంటి అవసరమే ఉండదు. మీరు చెప్పేది ఆయనకు అర్థమవుద్ది, మీరు ఏ భాషలో చెప్పినా ఆయనకు అర్థమవుద్ది. ఆయన మీ యొక్క సొంత భాషలోనే మీ మాతృభాషలోనే ఆయన మీతో మాట్లాడుతూ ఉంటారు. The Holy Spirit knows our hearts, our needs, and our prayers before we ever vocalize them. మరి అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అవసరతలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మనము అడగక ముందే మనము ఆ యొక్క మన అవసరం ఏంటో మనం చెప్పక ముందే ఆయన మన అవసరతలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు. So I just need to communicate with him. I want us to look at one scripture first. మరి ఆయన మనతో మరి మాట్లాడాలని ఆశపడుతూ ఉండేటువంటి దేవుడండి. మనము ఆయనతో అనుకునే దానికన్నా ఆయన మనతో మాట్లాడాలని ఎక్కువగా ఆశపడుతున్నటువంటి దేవుడు. ఒక వాక్య భాగము మనం చూద్దామండి. And it's in Matthew chapter 6. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. Please write these verses down for you to look at later because we'll be moving quickly. మరి మనము త్వరగా ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటాం కాబట్టి మీరు ధ్యానించుకోవడానికి ఒక పేపర్ మీద ఈ విషయాలన్నీ కూడా రాసుకోవాలని మరి నేను రిఫరెన్స్లన్నీ కూడా రాసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. In this set of scriptures, Jesus is on the Mount of Olives preaching this sermon that is so long. మరి ఆయన దీని ముందు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి అక్కడ చాలాసేపు ఆయన కొండ మీద ఒక ప్రసంగాన్ని చాలాసేపు ఆయన చేసినట్టుగా 5వ అధ్యాయం అంతా కూడా కొండ మీద ప్రసంగం అని మనం పిలుస్తూ ఉంటామండి. He was on the mountainside and talking down into the valley to the people. మరి ఆయన ఒక కొండ మీద ఆయన కూర్చొని ఆయన ఆ కింద లోయలో విన్నట్టున్నటువంటి వారందరికీ కూడా వినపడే విధంగా అర్థమయ్యే విధంగా ఆయన చాలా విషయాలు వారికి అక్కడ బోధించారు. The acoustics were just unbelievable as his voice carried so all could hear. మరి చూడండి ఆ సమయంలో ఎటువంటి సౌండ్ సిస్టములు లేవు కానీ ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణము ఆ గాలి ఇవంతా కూడా ఆయన మాట్లాడేటువంటి మాట స్పష్టముగా ప్రతి ఒక్కరికి కూడా వినపడే విధంగా అక్కడ ఏర్పాటు చేయబడిందండి. In the chosen video it shows Jesus talking and his apostles scattered among the crowd repeating what he said. మరి అయితే చోజన్ అనేటువంటి ఒక వీడియోలో మరి చూపించబడినటువంటి ఆ యొక్క మరి ఆ విధానము మరి ఎలా ఉందంటే ఆయన మరి చెప్తూ ఉంటే ఈయన అపోస్తలులు శిష్యులైనటువంటి వారందరూ కూడా వేరు వేరే చోట్ల నిలబడి ఆయన చెప్పేటువంటి వాటిని వారు విని వారు వివరించినట్టుగా అక్కడ ఆ వీడియోలో చూపించారండి. So whether his voice carried to thousands or his apostles assisted him is not relevant. మరి ఆయన మరి స్వరము అక్కడ వినపడలేదు, అందరికి అర్థం కాలేదు అనేటువంటిది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆయన స్వరము మరి అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా వినపడే విధంగా మరి ఆయన అక్కడ మాట్లాడారు అనేటువంటిది నేను నమ్ముతాను.
The people heard their message and they were reverent to be quiet and listen. మరి ఆ యొక్క మరి దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినడం కోసము అక్కడ చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడిందని, ఆ నిశ్శబ్దంలో వారు చక్కగా యేసయ్య మాటలు మరి వారు కొండ మీద ప్రసంగం వారందరూ కూడా శ్రద్ధగా విన్నారనేటువంటిది నేను నమ్ముతాను. So let's look in Matthew chapter 6 and read verse 5 first, please. మరి ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందామండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Back in those days, people wanted to look spiritual. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క వారు ఎలా చేస్తున్నారు అనేటువంటిది మనం చూసినట్లయితే మరి ప్రజల దృష్టిలో వారు ఆత్మీయంగా మరి చాలా భక్తిపరులుగా వారు కనపడాలని వారు ప్రయత్నం చేస్తున్నారని మనం చూస్తున్నామండి. And it is no different today. మరి అదే విధంగా మరి ఆ వాక్యము ఏ విధంగా అయితే రాయబడిందో ఆ విధంగా ప్రార్థన చేయడము అనేటువంటిది ఈ దినాల్లో కూడా అటువంటి ప్రజల కొరకు మాత్రమే కనిపించే విధంగా మాత్రమే ప్రజలు చేత మెప్పు పొందే విధంగా మాత్రమే ప్రజలు ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది సత్యమండి. People want everybody to look at them and see them praying to the Father. మరి ఆ యొక్క మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఏం కోరుకుంటున్నారంటే మరి ప్రతి ఒక్కరు కూడా వారు ప్రార్థన చేసేటప్పుడు మరి వారినే వారు చూడాలని, వారు ఎలా ప్రార్థన చేస్తున్నారో ప్రజలు మెచ్చుకోవాలనేటువంటి విధంగా వారు ప్రార్థన చేస్తున్నారు. కానీ వారు మరి దేవుని మరి ఆత్మీయంగా వారు మరి దేవుని ఆ యొక్క ప్రార్థన దేవునికి మనం చేస్తున్నాము, మనుషుల మెప్పు కొరకు కాదు అని వారు చేయట్లేదని మనం అర్థం చేసుకోవాలండి. I said that wrong. I said everybody wants the attention of others. It's a few that want the attention of others. మరి దయచేసి క్షమించండి, మరి అందరూ కూడా అలాగే చేస్తున్నారని నేను చెప్పాను, కానీ అందరూ అలా చేయట్లేదు. మరి కొందరు చాలా మరి దేవునికి మరి నిజముగా ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. మరి ఆ యొక్క మనుషుల కొరకు వారు కనపడాలని ప్రార్థన చేయకుండా దేవునికి ప్రార్థన చేసేవారు ఉన్నారు. మరి అందరూ కాదు, కొందరు మాత్రమే ఆ విధంగా మనుషులు కనపడవాలని ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. I have been in many churches, heard many people pray multiple times. మరి నేను అనేక సంఘాలకు నేను వెళ్ళాను, అనేక మంది ప్రజలు ప్రార్థన చేస్తూ నేను చూశాను. మరి చాలా మంది అనేక విధాలుగా మరి ఈ విధంగానే మరి వారు మనుషుల కొరకే వారు మెప్పు పొందాలనే మనుషులు వారిని ఆత్మీయులు అనుకోవాలనేటువంటి వేషధారణ సంబంధమైనటువంటి ప్రార్థనలే వారు చేస్తూ ఉన్నారు. And many of them, I could quote you their prayer because they say the same prayer over and over and over. మరి ఎందుచేత నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే మరి వారు చేసేటువంటి ప్రార్థనలో ఏ మార్పు ఉండదు. మరి ఎప్పుడు ఒకటే రకంగా ప్రార్థన వారు చేస్తూ ఉంటారు. ఒకే ప్రార్థన మరలా అనేక సంవత్సరాల నుంచి అదే ప్రార్థన వారు చేస్తూ ఉండేవారుగా ఉంటారు. Prayer is not memorization of a prayer that you wrote. మరి ప్రార్థన అనేటువంటిది ఏదో నువ్వు గుర్తుపెట్టుకుని జ్ఞాపకం పెట్టుకుని ఒక చోట రాసుకుని ప్రార్థించేదిగా ఉండేదాన్ని ప్రార్థన అనరండి. Prayer is when you let the Holy Spirit guide you from Him to pray for the things that are needed. మరి ప్రార్థన అనేటువంటిది నీకు ఆ యొక్క దేవునితో సంభాషించేటువంటి ఆ యొక్క నీకు అవసరమైనది ఏదో దేవునికి చెప్పుకునేటువంటి సమయం అండి అది. It is not about us getting recognition for prayer. మరి ఏదో మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా మనకేదో గుర్తింపు కలగాలని కానీ మనం ఏదో హెచ్చించబడాలని కానీ మనం కోరుకోకూడదు. I've told many times in the 2.5 years we've done this. మరి ఇంచుమించు మరి మనము ఈ మీటింగ్లు ప్రారంభించి 2.5 సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి.
మరి 2.5 సంవత్సరాలు అనేక సార్లు ఈ విషయం నేను మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. I could fool you every week. మరి ఈ యొక్క మరి ప్రతి వారం కూడా మరి మీకు ఈ విషయాల్ని మరలా నేను గుర్తు చేస్తా ఉన్నాను. For you to think that I'm spiritual. మరి నేను నేను చెప్పేటువంటి మాటలను బట్టి నేను గొప్ప ఆత్మీయుణ్ణి, నేను గొప్ప మరి చాలా దైవ భక్తి కలిగినటువంటి వాడిని అని మీరు అనుకోవాలని నేను మీకు ఈ మాటలు చెప్పటం లేదు. I could have a set prayer or a set sermon that would make you think I am just so close to God that nobody else is there. మరి ఏదో నేను చేసేటువంటి ప్రార్థనను బట్టి కానీ, నేను చేసేటువంటి కొంచెం ఆ యొక్క వర్తమానాన్ని బట్టి కానీ, మరి మీరేదో నేను దేవునికి ఎంతో ఇష్టడైనటువంటి వాడిని, దేవునికి చాలా దగ్గరగా జీవిస్తున్నటువంటి వాడిని అనుకోవడం వల్ల మరి మీకేం ప్రయోజనం ఉండదు, నాకు ఏం ప్రయోజనం ఉండదు. And that bothers me because all I want to do is be obedient to God and Him receiving the glory. మరి నేను ఈ కార్యాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నానంటే మరి ఈ యొక్క మనుషుల మెప్పు కొరకు కాదు, కానీ నాకు అప్పగించబడినటువంటి పనిని నేను నమ్మకంగా చేయాలని, దేవుణ్ణి మహింపరచాలని నేను ఈ కార్యాలన్నీ కూడా చేస్తా ఉన్నాను. So when you pray, it is not for people to think that you are holy. మరి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా మరి ప్రజలైనటువంటి వారు నీవు పరిశుద్ధుడు అనిపించుకోవడానికి నీవు ఆ ప్రార్థన చేయకూడదు అనేటువంటిది దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నారండి. It is for people to see that you have a humble heart before the Lord. మరి ఆ విధంగా మరి మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారులాగా మీరు ప్రార్థన చేయకుండా మరి మీరు దేవుని ఎదుట వినయగలిగినటువంటి మనస్సు గలవారై దేవునితో మాట్లాడేటువంటి విధంగా మరి మీరు మాట్లాడినప్పుడు ప్రజలైనటువంటి వారు మీ దీన హృదయాన్ని వారు తెలుసుకుంటారు. Scripture says right there in verse 5 that if we pray for others to see, we've already received our reward by men. మరి ఈ విధంగా 5వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట ప్రకారంగా మరి మీరు మనుషుల నిమిత్తమే మరి మీరు వారి మెప్పు కొరకే మీరు ప్రార్థన చేసినట్లయితే మరి మీరు ఆ మనుషుల ద్వారా వచ్చేటువంటి మెప్పును మీరు పొందుకున్నారు, దేవుని ద్వారా వచ్చే మెప్పును మీరు పొందుకోలేకపోయారు అనేటువంటిది అక్కడ రాయబడి ఉందండి. We don't want a reward from men, we want a reward from heaven, from Jesus, from the Lord. మరి మనకు వచ్చేటువంటి ఆ యొక్క బహుమతి ఏదైతే ఉందో, మనకు వచ్చేటువంటి ఆ యొక్క మరి ఆ దేవుని నుంచి వచ్చేటువంటి ఆ గొప్ప ఏదైతే ఉందో మరి మనుషుల ద్వారా మనకు రావడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ దేవుని ద్వారా మనం పొందినట్లయితే ఆ యొక్క దేవునికి కనపడాలని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని నుంచి మనం ప్రతిఫలం పొందుకుంటాము అనేటువంటిది ఇక్కడ వాక్యంలో రాయబడి ఉందండి. Read verse 7, please. మరి ఇక్కడ 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందామండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. I feel like I babble sometimes when I pray. మరి నేను కూడా మరి విస్తరించి అనేక సార్లు ప్రార్థనలో మాట్లాడుతూ ఉంటాను. నేను కూడా అటువంటి వాడిని అని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. I feel like I pull stuff out of the sky to try to pray for. మరి ఆ విధంగా నేను ప్రార్థన చేసినప్పుడు అన్ని విషయాలు మరి మరి నేను ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉంటాను. మరి నేను ఒక గొప్ప ప్రార్థనాపరునని మరి మీరంతా కూడా తెలుసుకోవాలి, మరి నా గురించి మరి మా గ్రామం అంతా మా పట్టణం అంతా తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటాను. But what Jesus tells us is, don't babble like the fools out there. Let the Holy Spirit guide you to pray what's needed. మరి ఏదో మరి అనేకమైన మాటలు మీరు మాట్లాడి మరి మరి మిమ్మల్ని మీరు మీరు వ్యర్థం చేసుకోకుండా మరి మరి చాలా
దేవుడు ఏదైతే మీ ద్వారా మరి మీరు అడిగితే ఆయన కావాలని ఆయన కోరుకుంటున్నాడో అటువంటిదే మీరు దేవునికి ప్రార్థన చేయండి అనే వాక్యం మనకు నేర్పిస్తా ఉందండి. It's like telling your wife or husband the same story every day, and she finally says, "Would you be quiet?" మరి ఆ యొక్క ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒకే ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉంటే మరి ఆ యొక్క మరి భర్త భార్య ఒకే విధంగా మరి ప్రతిరోజు ఒకే విషయాన్ని భార్యకు కానీ భర్తకు కానీ చెప్తూ ఉంటే మరి అక్కడ చాలా చిరాగ్గా మరి నువ్వు కొంచెం సేపు నెమ్మదిగా ఉంటావా అని మనకి ఆ మాటలు వినపడతాయండి. She says, "You've told me this story over and over and over." మరి అక్కడ ఆ యొక్క చెప్పినటువంటి మాటలు విని మరి ఆ భర్త కానీ భార్య కానీ అక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇంకా ఆపేసి, ఎందుకంటే ఈ మాట అనేక సార్లు మరలా చాలా దినాలుగా ఇదే చెప్తా ఉన్నాం, ఇంకా చెప్పొద్దు అనేటువంటి మాట అక్కడ వాళ్ళు చెప్తారండి. And I think the Lord thinks that sometimes when we pray and we repeat over and over and over and over. మరి అలాగే మనం కూడా మరి దేవునితో మాట్లాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఒక అలవాటుగా మరి ఏదో గుర్తుపెట్టుకుని ఒకే మాటలు ప్రతిదినము మనం పలుకుతా ఉంటే దేవుడు కూడా మరి విసుగుపోయి ఆయన్ను కూడా ఒకవేళ ఈ విధంగా అనొచ్చు, ఇంకా ఈ ప్రార్థనే అనేక సార్లు నువ్వు చేసావు కదా, ఇంకా ఆపు అని ఆయన ఒకవేళ అనుకుంటున్నాడేమో. Okay, I'm gonna give you another thing that just I hear people do all the time. మరి ఇంకొక మరి ప్రాముఖ్యమైన విషయము మరి ప్రజలు చేసే మరి తప్పిదము మరి వారు అలవాటుగా చేసేటువంటి మరొక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. And I want you to understand what I'm saying is we are talking to God just like I'm talking to you today. మరి ఈ రోజు అయ్యగారు మనతో ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నారో అలాగే మనము దేవునితో కూడా మాట్లాడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలనేటువంటి ఆశతో మరి అయ్యగారు మనకి విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారండి. God and Jesus know who they are. మరి ఆ యొక్క దేవుడు మరి యేసయ్య ఎలాంటి వాడు అనేటువంటిది మనము తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. It doesn't make us any more spiritual or our prayers heard any more when we repeat his name 2 times in a sentence. మరి ఆ యేసయ్య నామాన్ని మరి ఒక వాక్యంలో 2 సార్లు 3 సార్లు మనం వాడుతూ ఉండడం ద్వారా గాని మరి ఒకే ప్రార్థనని మరలా అనేక దినాల నుంచి చేయడం ద్వారా గాని ఏదో మనకి యేసయ్య దగ్గర నుంచి ఆయన మన ప్రార్థన విని ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటిది జరగని పని అండి అది. When Brother Jonkin and I talk on WhatsApp, he doesn't keep going, Brother Steve. మరి నేను అయ్యగారు మాట్లాడుకునేటప్పుడు మరి ఆ యొక్క మరి అయ్యగారు స్టీవ్ గారు అని మరలా అదే మాట నేను అంటా ఉంటే ఒకవేళ అయ్యగారికి చిరాకు రావచ్చు, కోపం రావచ్చు. He knows I know who I am. మరి ఆయనకి తెలుసు నేను ఎటువంటి వాడినో, నేను ఎలా మాట్లాడితే ఇష్టపడతానో అనేటువంటి విషయాలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన నాకు ఇష్టమైనటువంటి విధంగా ఆయన మాట్లాడతారు. I do say Father or Lord at times in my prayer to show respect. మరి నేను ప్రార్థన చేసేటప్పుడు మధ్యలో తండ్రి నా యొక్క మరి యజమానుడా అని నేను గౌరవం ఇస్తూ మరి ఆయనకు అనేక మాటలు మరి నేను పలుకుతూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటాను. But not to impress you because I say his name a lot. మరి ఆ యొక్క మరి మీ గురించి నేను ప్రార్థన చేసినప్పుడు మాత్రం నేను ఆ విధంగా చేయలేను, ఎందుకంటే మీ పేర్లు పలకడం అయ్యగారికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీ పేర్లు సరిగా పలకలేరు. మరి దయచేసి క్షమించాలని మనవి చేసుకుంటున్నామండి. So all that's been said so far is, remember, you're sitting down with Jesus and talking to him. మరి ఎప్పుడు కూడా మరి ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మరి మీరు యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నారు, యేసయ్య మరి మీ ముందు ఉన్నారు, ఆయనతో మీరు మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది మీరు మర్చిపోకూడదు. He is not a million miles away.
He is in your heart. మరి ఆయన మరి మనందరి యొక్క జీవితాల్లో ఆయన మనందరి గృహాల్లో మనందరి హృదయాల్లో ఆయన ఉండేటువంటి దేవుడు. ఆయన ఎవరో ఒకరి దగ్గర మాత్రమే ఉండి ఇంకొకరి దగ్గర ఉండకుండా ఉండేటువంటి వారు కాదు. Okay, enough. Stop saying Lord and Jesus 32 times in your prayer. మరి అందుచేత నేను చెప్పేది ఏంటంటే మరి మనం ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా యేసయ్యా అని మరి చాలాసార్లు మన ప్రార్థనలో మరి మనం పలకకుండా మరి మనం ఏం కావాలో అది ఆయనకు చెప్తే మంచిది అని నా యొక్క అభిప్రాయం అండి. ఆమేన్. Pray to him like he is with you standing there even in a church service. మరి మీరు సంఘంలో మరి ప్రసంగిస్తున్నప్పటికీ మీరు గృహంలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఆలోచించాలంటే యేసయ్య మీ ముందున్నాడు. ఆయన మీరు ఉన్న చోట మీరు కూర్చున్న చోట మీరు మోకరించిన చోట ఆయన అక్కడ ఉన్నారు. ఆయన నిలబడి ఉన్నారు. ఆయన అక్కడ కూర్చుని ఉన్నారని మీరు నమ్మి ఆయనకు మీ విషయాలన్నీ కూడా చెప్పాలి అనేటువంటిది నా అయ్యగారి యొక్క ఆలోచన అండి. And he is with us right now in this Zoom meeting every time we meet. మరి ఈ విధంగా మనం అందరం కూడా మరి ఇక్కడ మీటింగ్లో కూర్చునేటప్పుడు ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మన మధ్యలో కూడా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. He's with us. He's in us. మరి ఈ యొక్క మీటింగ్లో కూడా ఆయన మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నారు. Now, I have lots of scriptures, but I want us to go to when Jesus prayed for his disciples. Let's go to John 16. మరి ఆ యొక్క యేసయ్య మరి ఆయన శిష్యులతో ఆయన కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆయన అక్కడ మనకి చెప్పారండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నట్లయితే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. And this is right before, I'm sorry, we're going to 17, not 16. మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూద్దామండి. This is right before Jesus is going to the cross. మరి ఈ మాటలు ఎప్పుడు చెప్పారంటే యేసయ్య సిలువ శ్రమలు అనుభవించడానికి ముందుగా యేసయ్య ఈ మాటలు ఆయన శిష్యులతో చెప్తా ఉన్నారు. Jesus knows he is about to die and leave his disciples as orphans for a short time. మరి యేసయ్యకి తెలుసండి మరి కొద్ది సమయంలో మరి ఆయన మరి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోబోతూ ఉన్నారు. మరి వారిని అనాథలుగా విడిచిపెట్టేసి మరి ఆయన కాపరి లేని గొర్రెల వలె వారిని విడిచిపెట్టేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడని ఆయనకి తెలుసు. And so in 17 verse 1 through 5 Jesus prays for himself. మరి ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మరి యేసయ్య మరి ఆయన శిలువ శ్రమలు అనుభవించడానికి ముందుగా మరి తన కొరకు తాను అన్నట్టుగా తనకు అవసరతల కొరకు తండ్రిని వేడుకున్నారు. And if it's important for Jesus to pray, how much more important is it for us to pray? మరి ప్రియులారా మరి యేసయ్య మరి దేవాది దేవుడు అయి ఉండి కూడా మరి ఆయనే మరి ప్రార్థన చేయడము ఆయనకు అంత అవసరమైతే మరి మనము సామాన్యమైన మనుషులమైనటువంటి మనకు ప్రార్థన ఇంకెంత ప్రాముఖ్యమైనటువంటిదో మనమెంతగా మరి తండ్రిని వేడుకోవాలి అనేటువంటిది మనం ఇక్కడ ఆలోచించాలండి. I know this is going to be hard to follow for everybody because I am jumping all over the Bible and into prayer. మరి ఈ విధంగా మరి ఇవన్నీ కూడా మరి మీకు వివరించాలంటే చాలా సమయం పడుతుంది. చాలా మరి మీరు ఆ యొక్క కొన్ని విషయాలు మరి చాలా మరి గంభీరంగా ఉంటాయి. మరి మీకు మరి ఆ విషయాలన్నీ కూడా నేను బోధించాలనుకోవట్లేదు కానీ మరి కొన్ని విషయాలు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. But I pray that Brother Jochen will be able to explain things to you later when you have more time. మరి ఒకవేళ మరి ఎక్కువ సమయం మనం కలిగి ఉన్నప్పుడు మరి ప్రార్థన యొక్క విషయాలన్నీ కూడా మనము మరొకసారి ఈ విషయాలన్నీ కూడా మనం సమయం కేటాయించుకుని దాని మీద ధ్యానించుకుందామండి. When you hear these prayers,
you're not going to hear some things that we pray for in our prayers every day. మరి ఈ విధంగా మరి మనం ప్రతి దినం కూడా ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో మరి కొన్ని మాటలు మరలా మనం చెప్పడము మరలా మాటలు మనమే ప్రార్థన చేసి మనమే వినడం అనేటువంటిది కూడా మనకి చాలా చిరాగ్గా మరి ఏంటి అని అనిపించే విధంగా ఉంటుంది. When you read about Jesus praying for himself, when you read about Jesus praying for the disciples, and when you read about Jesus praying for all other believers. మరి ఇక్కడ మరి 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసే తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నారు. మరి తర్వాత తన శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేశారు. ఆ తర్వాత మరి ఆయన నమ్మినటువంటి విశ్వాసులందరి నిమిత్తం కూడా ఆయన ప్రార్థన చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. The apparent message in these prayers is basically one thing. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రార్థనలో మరి ఒక విషయాన్ని మరి మనము అర్థం చేసుకోగలుగుతాం. It is for him, Jesus Christ, and God to be glorified in our lives. మరి మనం చేసేటువంటి ప్రార్థన దేని కొరకంటే మరి మన జీవితాల ద్వారా మరి దేవుణ్ణి మహింపరిచే విధంగా మన ప్రార్థనలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. He does not tell us, he does not ask the Father to help us pray for the sick. మరి ఆయన మరి మరి మన మన మధ్యలో ఉన్నటువంటి రోగులైనటువంటి వారు మరి ఆరోగ్యం పొందుకోవడానికి మరి 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 బలహీనమైనటువంటి వారు బలపరచడానికి మరి మనము ప్రార్థన చేయాలనేటువంటి ఆ యొక్క మరి ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చారండి. He does not say in these scriptures for us to pray for finances. మరి ఇక్కడ ప్రార్థనలో ఎక్కడా కూడా మరి మీరు మరి మీకు అవసరమైనటువంటి మరి ఆ యొక్క అవసరతలు తీర్చబడడానికి డబ్బుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పినట్టుగా కానీ ఆ విధంగా ప్రార్థన చేసినట్లుగా కానీ ఇక్కడ మనకి ఎక్కడ కనపడదండి. He does not tell us to pray for money to fall out of the sky to build churches and buy cars and other things. మరి ఏదో మరి ఆ యొక్క పరలోకం నుంచి ధనం కురిపించండి మరి అనేటువంటి ప్రార్థన ఎక్కడ మరి లేదు. ఆ ధనం కురిపించబడడం ద్వారా పరలోకంలో మరి ఇక్కడ నేను దేవుని ఆలయాలు నేను కడతాను మరి అనేకమైనటువంటి ఆ యొక్క గృహాలు నేను నిర్మించుకుంటాను అని ప్రార్థించినట్లుగా ఇక్కడ ఎక్కడ కూడా లేదండి. Now, it doesn't mean we don't pray for those people, but what it means is that we pray for God to solve the problems and to work in our lives and in others. మరి దాని అర్థము మనము మన అవసరతల కొరకు ప్రార్థన చేయకూడదని కాదు, మనకు దేవుడు ధనం ఇవ్వడని కాదు, కానీ మరి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేటువంటిది ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన అవసరతలన్నీ కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అన్నిటిని కూడా ఆయన సమకూర్చేటువంటి దేవుడు, అన్నిటిని కూడా మనకు అనుగ్రహించేటువంటి దేవుడని మనం నమ్మి విశ్వసించి ఆయన మహిమ పరిచే విధంగా మన ప్రార్థనలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. Paul had a thorn in the flesh. We don't know if it was actual flesh or somebody. మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి నా జీవితంలో మరి నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఆయన శరీరంలో అంటే మరి ఆయన మరి అవయవాలు ఏదన్నా లోపం ఉందా మరి అనేటువంటిది మనకు తెలియదు. లేదంటే ఆయన ప్రక్కన ఉన్నటువంటి వారు, ఆయన బంధువులైనటువంటి వారు, స్నేహితులైనటువంటి వారిలో ఎవరి ద్వారా ఆయనకి సమస్యలు ఉన్నాయనేటువంటిది కూడా మనకు సరిగా తెలియదు. Paul said, I prayed 3 times for that thorn to be taken away. మరి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, మరి నా శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు మరి దూరం అయిపోవాలని నేను రోజుకి 3 సార్లు, దినానికి 3 సార్లు అది దూరం అవ్వాలని నేను ప్రార్థన చేస్తాను అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నారండి. But God did not take that thorn away because it helped him to stay focused on God's purpose. మరి ఆ యొక్క నేను ఎంతగా ప్రార్థన చేసినా కూడా నా జీవితంలో నేను ఉన్నటువంటి ఆ ముళ్ళుని
మరి ప్రభువు తీసివేయలేదు. మరి అయినప్పటికీ కూడా నేను అధైర్యపడట్లేదు, కానీ ఆ ముళ్ళు నా జీవితంలో ఉండడం వలన నేను దేవుని మీద మరి నా యొక్క దృష్టిని నేను నిలిపి మరి ఆయన కొరకు నేను నమ్మకంగా ముందుకు సాగిపోవడానికి అది నాకు సహాయపడతా ఉంది అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When Jesus prayed for his disciples in John 6:17, verse 6 through 19, మరి ఇక్కడ మరి మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 6 నుంచి 19 వచనాల్లో మనం చూసినట్లయితే మరి యేసయ్య ప్రత్యేకంగా తన శిష్యుల నిమిత్తము ఆ తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నామండి. Who prayed for the disciples to take the words that God gave to Jesus and Jesus gave to the apostles so that they could grow in their faith. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు మరి తన యొక్క మరి చిత్తాన్ని మరి యేసయ్యకు తెలియజేయడం ద్వారా యేసయ్య మరి తన యొక్క జీవితంలో ఆయన ఏ విధంగా మరి జీవించాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే విషయాలు శిష్యులకు బోధించడం ద్వారా శిష్యులు కూడా మరి యేసయ్యను వెంబడిస్తూ మరి ఆయన చేసినటువంటి విధంగానే ప్రార్థన నేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో మరి యేసయ్య తండ్రికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఎలా చేయాలనేటువంటిది ఇక్కడ శిష్యులకు నేర్పిస్తా ఉన్నారండి. Read 9 and 10, please. మరి ఇక్కడ 17వ అధ్యాయంలో 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. If we were alive then, believing in Jesus, we would have been those apostles. మరి మనం కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారమైతే మనం కూడా ఈ విధంగా దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితం జీవిస్తూ మరి ఆయనకు అనుకూలంగా మనం జీవిస్తున్నట్లయితే, ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తున్నట్లయితే మనం కూడా ఆయన శిష్యులము, మరి ఆయన చేత ఎన్నుకొనబడిన అపోస్తలులము అనేటువంటిది మనం గమనించాలి. And his prayer is really simple. Lord, you have given me everything, and I am giving to them everything through the Holy Spirit. మరి ఆయన చాలా చాలా సులువైనటువంటి ప్రార్థన చాలా చక్కగా ఆయన చేస్తున్నారు చూడండి. మరి ప్రభువా, మరి నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు, మరి నీవు నాకు అనుగ్రహించిన వీరు మరి వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారిని మరి ఆ యొక్క నీవు బలపరచు, ధైర్యపరచు అని ప్రార్థన చేస్తూ ఉన్నారండి. This is not a selfish prayer, what I'm going to say. మరి ఇక్కడ యేసయ్య చేసేటువంటి ప్రార్థనలో ఎటువంటి మరి ఆ యొక్క మరి తన కొరకు తాను స్వయంగా చేసుకునేటువంటి విధంగా ఆయన ఏది కూడా చేసుకుంటలేదు, కానీ మరి ఆయన ఇతరుల కొరకు ఆయన ప్రార్థన చేసేవాడిగా ఉన్నారండి. Every time we pray, మరి మనము ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. We need to ask God to mold us into his children. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మరి మనల్ని ఆయన బిడ్డల రూపంలో ఆయనను పోలి, ఆయన పోలికలో మనల్ని ఆయన మలుచుకోవాలని, ఆయన ఇష్టపడే మరి ఆ యొక్క పోలికలో మనల్ని మలుచుకోవాలని మనం ప్రార్థన చేయాలి. We need to pray that he will purify our hearts, that we don't go the worldly way. మరి ఆయన మనం ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క మరి హృదయాలు శుద్ధీకరించబడాలని మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క లోకం యొక్క ఆ యొక్క మరి తిరిగి లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు మనం వెళ్లకుండా మనం ప్రత్యేకంగా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. Father, give me the strength and courage and trust and faithfulness to love you with all my heart. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా తండ్రి మరి అన్ని విషయాల్లో నిన్ను నమ్మే విధంగా, అన్ని విషయాల్లో నీ మీద ఆనుకునే విధంగా, అన్ని విషయాల్లో నిన్ను మరి నీ మీద నేను విశ్వాసించే బిడ్డగా నేను ఉండడానికి నాకు సహాయం చేయండి అని
మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నామండి. That is not a selfish prayer. That is a prayer of devotion and submission to the Lord. మరి ఈ విధమైనటువంటి ప్రార్థన మరి ఏదో మన కొరకు మనం చేసుకునేటువంటి ప్రార్థన అని అనబడదు, కానీ ఇది మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ మనల్ని మనం ప్రత్యేకపరచుకొని దేవునికి మనము సమర్పించుకునేటువంటి ప్రార్థనగా మరి ఇది ఉంటుంది. కానీ ఇదేదో మన స్వలాభం కోసం మనం చేసేటువంటి ప్రార్థన ఎంత మాత్రము కాదని మనం అర్థం చేసుకోవాలండి. Every one of us is worthy of God's love because He chose you and me for being His children. మరి మనలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క ఆయనతో ఏర్పాటు చేయబడినటువంటి వారు, ఆయన కోరుకునేటువంటి వారు, ఆయన బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు మరి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. Some of you may think I lived a horrible life. I served other gods. I committed crimes. I did this, that, and the other. మరి చాలా మంది అనుకుంటారు, మరి నేను పాత జీవితంలో మరి దేవుని తెలియకముందు అనేకమైన తప్పిదాలు చేశాను, అనేకమైనటువంటి మరి నా ఇష్టానుసారంగా నేను జీవించాను, మరి వేరే వేరే ఆచార వ్యవహారాల్లో నేను ఉన్నాను, మరి నేను ఆ విధంగా చేశాను, ఈ విధంగా చేశాను, దేవుడు నన్ను ఇష్టపడతాడో లేదో అని వారు భావిస్తూ ఉంటారు. God can never love me like he says he does. మరి నేను చేసినటువంటి కార్యాలను బట్టి కానీ, నేను జీవించినటువంటి పాప జీవితాన్ని బట్టి కానీ, నేను దేవుని ప్రేమకు నేను ఏ విధంగా కూడా యోగ్యుని కాదు, అర్హతలే లేవు అని ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. But he does. అయితే ప్రియులారా, మరి ధైర్యంగా ఉండండి. మరి ఆయన ఎటువంటి ఘోర పాపినైనా కూడా ఆయన ప్రేమించేటువంటి దేవుడు. When you accepted Jesus Christ as your Savior, you became a new creation. The old is gone and the new is here. మరి ఎప్పుడైతే నీవు ఆ యొక్క దేవునిని మరి నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డగా నువ్వు మార్చబడతావో, నీవు ఒక నూతన సృష్టిగా మార్చబడి మరి పాతవన్నీ కూడా గతించి ఇదిగో సమస్తము కూడా క్రొత్తవాయను అని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. You can rebel and not be as close to Jesus as he wants you to be. మరి నీవు మరి ఆ యొక్క దేవుడు మరి ఏ విధంగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ విధంగా నీవు ఉండడానికి ఆయన నిన్ను మరి మలుచుకునేటువంటి దేవుడుగా, నిన్ను మార్చుకునేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి నిన్ను ఆయనకి ఇష్టమైనటువంటి మరి బిడ్డగా నువ్వు మార్చబడుతున్నావు. But you can never ever be unsaved again. మరి ఆ విధంగా నీవు రక్షించబడిన తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నీవు పొందుకున్నటువంటి రక్షణ నీవెప్పటికి కూడా నువ్వు పోగొట్టుకోవు. నీవు రక్షణ లేనివాడుగా ఎప్పటికీ నీవు ఉండడానికి వీలు లేదు అనేటువంటిది ఆయన చిత్తం. Because in Ephesians chapter 1 in verse 13 through 14, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మరి 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, you were marked with the Holy Spirit guaranteeing your salvation. మరి అక్కడ చెప్తూ ఉన్నారు కదా, మీరు సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి అని అక్కడ మరి భక్తులు తెలియజేస్తా ఉన్నారండి. Read 11 through 14, please. మరి 11 నుంచి 14 వచనాలు మనం అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం చదువుకుందామండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సొంచకరువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
And then I want you to look in 1 Peter chapter 1, verses 3 through 5. మరి ఆ యొక్క మొదటి పేతురు మొదటి అధ్యాయము మరి 3 నుంచి 5 వచనాలు కూడా మరి మనం ఒకసారి చూడాలని మనవి చేసుకుంటున్నాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When you look in 1 Peter, you see that your inheritance, your salvation that has been sealed by the Holy Spirit is kept in heaven, guarded by God. మరి ఇక్కడ వాక్యములో చదివినటువంటి ప్రకారము మనం పొందినటువంటి రక్షణ మరి దేవుడు మనం ఇంకెప్పుడు కూడా కోల్పోకూడదు అనేటువంటిది ఆయన ఆలోచనగా ఉండి ఆయన ఆ రక్షణను ఆయన పరలోకములో ఆయన దాచి ఉంచాడు, అక్కడ ముద్రించి ఉన్నాడు అని అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. The Lord loves us so much. It's just crazy, unbelievable, but believable. మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు మన హృదయాలు ఎంతో ఆనందంతో నిండిపోతాయి. అది మనం అర్థం చేసుకోవడం, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి మనకు మన యొక్క ఆలోచన సరిపోదు. మన యొక్క ఆయన ప్రేమ గురించి మనం అర్థం చేసుకోవడానికి మాటలే లేవు అనేటువంటిది మనము దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నామండి. Let's go back to John 17 one more time. మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థన యొక్క ఆ యొక్క విశిష్టతను గురించి మనము తెలుసుకుందామండి. Read verse 30 through 20 through 23. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు మనం చదువుకుందామండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. You know, if you notice in these prayers, Jesus never prays for the lost people of the world. మరి ఆ యొక్క ఈ ప్రార్థన ఈ మనం చదువుతూ ఉంటే ఆయన చేసినటువంటి ప్రార్థన ఆయన ఏమి కోరుకుంటున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షించబడాలి, అందరూ కూడా దేవుని బిడ్డలుగా మార్చబడాలి ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటిది ఈ మాటల్లో మనకు అర్థమవుతుందండి. And why is that? మరి ఎందుచేత ఆయన అందరూ మార్పు చెందాలి, ఎవరు నశించిపోకూడదని ఆయన కోరుకుంటున్నాడని మనం ఆలోచించినట్లయితే, okay, you don't have to go here. In Ephesians 1:11 says, in him we were also chosen by God for salvation. మరి ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి మాట అక్కడ మనము ఆ యొక్క దేవునిలో దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆయనతో ఆ యొక్క సంబంధం కలిగి ఉండే వారంగా మనం ఉండాలి, ఆయన బిడ్డలంగా మనం ఉండాలి, ఆయన ద్వారా మనం యేసయ్య ద్వారా మనం ఎన్నుకునేబడే వారంగా మనం ఉండాలని తండ్రి కోరుకున్నాడు, తండ్రి అభిలాష ఉన్నది అని మనం ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నామండి. We were predestined to be saved and to be his bride
మరి ఆయన మరి పెండ్లి ఏర్పాటు చేసుకున్నటువంటి పెండ్లి కుమార్తె సంఘముగా మనం ఉండడానికి ముందుగానే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన చిత్తములో మనందరం కూడా ఆయన బిడ్డలుగా మారాలని ఆయన కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. We were predestined to complete the will of God's plan. మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఆయన సంఘములో అవయవాలుగా మనం ఉండడానికి, ఆయన సంఘముగా సిద్ధపరచబడడానికి ఆయన ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము అనేటువంటిది మనం నమ్మాలి. Each one of us was predestined. We were chosen to do his will so that he will get the glory and the honor. మరి మన యొక్క జీవితాల్లో మనం కూడా మరి ఆయన మహిమ పొందే విధంగా, ఆయన మహిమపరచబడే విధంగా మనం ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని జగత్తు పునాది ముందుపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని మన జీవితాల్లో మరి ఆయన ఒక గొప్ప ఆలోచన ఆయన కలిగి ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉందండి. And as we do that prayer, I ask you to pray every time, God, use me, draw me to you, then others will see his glory. మరి మనం ఎప్పుడు కూడా మరి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను వాడుకోండి, మరి నీకు ఇష్టమైనటువంటి రీతిలో నీ ఆలోచన ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా మరి అనేక మందిని నీ ప్రేమ తెలుసుకునే వారుగా నేను చేయడానికి నన్ను వాడుకోండి ప్రభువా అని మనం ప్రభువుని ప్రార్థన చేసేవారుగా మనం ఎల్లవేళలా ఉండాలండి. And as Brother Jochen just read that scripture in John 17:20-23, మరి ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి ఆ యొక్క 17వ అధ్యాయం యోహాను సువార్త మరి 20 నుంచి 23 వచనాల్లో మనం చాలా జాగ్రత్తగా ఆ యొక్క గమనించినట్లయితే 22 says, I have given them, this is all believers in the future for Christ's crucifixion. మరి ఈ యొక్క మరి అక్కడ 22వ వచనంలో మనం చూస్తున్నాం, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అని చెప్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి వారు కొరకు మాత్రమే కాకుండా యేసయ్య శిలువలో మరణించిన తర్వాత ఆ యొక్క మనందరి నిమిత్తము ఈ లోక ప్రపంచంలో మరి ఉన్నటువంటి ప్రజలందరి నిమిత్తము ఆయన ఈ మాట చెప్తున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. Jesus received all of the glory of heaven for him to become a man on this earth, and as he is about to die, he is going to give all that glory to his chosen people. మరి యేసయ్య మరి ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి మహిమంతా కూడా యేసయ్యకు ఇవ్వబడింది. యేసయ్య ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చిన తర్వాత ఆ మహిమంతా కూడా ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ, ఆ యొక్క సిలువలో మరణించి ఆయన చనిపోవట ద్వారా ఆ మహిమంతటిని కూడా మరి మనందరికి కూడా ఆయన అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. He has done that so that you and I can be united, one, can't separate with God just as he is with God. మరి ఆయన ఎందుచేత ఈ కార్యాన్ని ఆయన చేశాడంటే, మరి దేవునికి మనకి ఆ యొక్క మరి ఏర్పడబడినటువంటి ఆ యొక్క మరి ఎడబాటు ఏదైతే ఉందో ఆ ఎడబాటు తొలగించబడి ఆయన మనము ఆ యొక్క సరైనటువంటి మరి సంబంధం మనం కలిగి ఉండి విడదీయరాని సంబంధం దేవునితో మనం కలిగి ఉండాలని మరి ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయన కార్యాలు చేస్తారండి. If you can't get excited about what God has called you to, you need to get on your knees before the Lord. మరి ఒకవేళ ఆయన చేసినటువంటి మరి ఆ యొక్క విషయము నీకు అర్థమై ఉంటే, ఆయన మరి నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత నీకు అర్థమై ఉంటే, నీవు ఆయన ఎదురుగా నీవు మోకరించి ప్రార్థించడానికి మరి ఏ శక్తి కూడా నేను ఆపలేదు. కృతజ్ఞతతో ఆయనకు నీవు అన్ని మోకాళ్ళుని ఆయనకు ఎల్లవేళలా కూడా కృతజ్ఞత చెల్లించేవాడిగా ఆయనను సరిగా ప్రార్థన చేసే విధానంలో నువ్వు ప్రార్థన చేసేవాడుగా నీవు తప్పక ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. Hallelujah. He tells us in 23, I want each of you to be in unity
with Jesus and the Father, just as Jesus and the Father are one. మరి ఇక్కడ 23వ వచనంలో ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఆయన తండ్రితో ఎలాగైతే తండ్రి ఆయన ఏ విధంగా ఏకమై ఉన్నారో అదే విధంగా మనము తండ్రి కూడా ఏకమయ్యే విధంగా ఉండాలి. మరి అటువంటి యేసయ్యతో ఎటువంటి అనుబంధాన్ని తండ్రి కలిగి ఉన్నాడో అదే అనుబంధం మనతో కూడా తండ్రి కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశ అది, దేవుని యొక్క ఆశ అది అనేటువంటిది ఇక్కడ యేసయ్య మనకు ఆయన ప్రార్థనలో తెలియజేస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I know that I probably did not answer your question, Balid. మరి ఆ యొక్క పోయిన వారము మరి బలెట్ కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్న, మరి ఆ ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి ప్రశ్నకు మరి నేను సరిగా సమాధానం చెప్పలేదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మరి మరొకసారి అవకాశం దొరికితే మరి ప్రార్థన ఎలా చేయాలనేటువంటిది మన కుమార్ గారికి తెలియజేయడానికి అయ్యగారు ఇష్టపడుతూ ఉన్నారు. But the answer is inside all of those scriptures that says, just talk to me. మరి ఈ యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క అన్ని కూడా మనం అర్థం చేసుకుంటే అందులో ఉన్నటువంటి ఆ సారాంశం ఏంటంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, తండ్రి ఏం కోరుకుంటున్నారంటే, మరి మీరు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను, మరి నా దగ్గరికి రండి, మీ విషయాలన్నీ నాకు చెప్పండి అని తండ్రి కోరుకుంటున్నాడు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. And prayer and communication with God grows from not knowing how to do it to your communication just getting better and better and better with Him. మరి తండ్రితో మరి నీకు ఆ యొక్క సంబంధం పెట్టుకోవడం ద్వారా, తండ్రితో మాట్లాడే అనుభవంలోకి నీవు వెళ్ళడం ద్వారా, మరి మొదట్లో నీకు ఆ యొక్క అనుభవంలో మరి నీవు మరి నువ్వు ఎలా చేయాలి, ఏం చేయాలని నువ్వు ఆ తడబాటులో ఉండొచ్చు. కానీ మరి ఆ విధంగా నెమ్మదిగా నువ్వు ఆ యొక్క ప్రారంభం చేసి నీవు తండ్రితో సంబంధాన్ని పెంచుకోవడం ద్వారా నీ జీవితంలో మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు ఆ యొక్క సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని తండ్రితో అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని నీవు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. I have a story from the scriptures and then a story in my own life to show you. మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ఉపమానాన్ని మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. అంత మాత్రమే కాదు, అయ్యగారి యొక్క జీవితంలో ఆయన అనుభవించినటువంటి ప్రార్థన జీవితం ద్వారా ఆయన ప్రార్థన జీవితాన్ని ఎలా ఆయన అలవాటు చేసుకున్నాడు అనేటువంటిది ఆయన సొంత సాక్ష్యంలో నుంచి కూడా ఆయన చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నారు. When Jesus and his apostles crossed over the lake and the man was in the caves and he was filled with the legion of demons. మరి యేసయ్య మరి ఆ యొక్క గెరాసేనుల దేశానికి ఆయన వారిని పడవలో వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క ఒక వ్యక్తి సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వాడుగా అక్కడ మరి ఆ యొక్క ప్రాంతంలో మరి అక్కడ నుంచి ఉన్నాడండి. They called him, he was from Gadarene. మరి వారు చెప్తూ ఉన్నారు కదా, అది ఒక గెరాసేనుల దేశము, గెరాసేనీయుడు అనేటువంటిది ఆయన పిలువబడ్డాడు. The demons had possessed him to where he could not stay in the town. They chained him up. He was a horrible man. మరి ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆయన చాలా మరి భయంకరమైనటువంటి వాడు, చాలా దయ్యాల చేత అతను పీడించబడుతున్నటువంటి వాడు. ఆయన ఎవరు కూడా మరి సాధు చేయలేక, ఎవరు కూడా ఆయన ఆపలేక అనేకమైన సంఖ్యల చేత ఆయన బంధించి ఆయనను సమాధుల్లోనే వారు ఉంచేశారు. ఆయన చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అని వారు భావించేటువంటి వారు అనేటువంటిది మనం అక్కడ చదువుతున్నామండి. When we look at the man wasn't horrible, the demons were horrible. మరి ఇక్కడ ఆ మనిషిని మనం చూసినట్లయితే ఆ మనిషి ఆ ప్రమాదము అని చెప్తున్నారు, కానీ ఆ మనిషి ప్రమాదమైనటువంటి వాడు కాదు. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ సేన అనేటువంటి దురాత్మలు, అనేకమైన దురాత్మలు అవి అతనిలో ఉండడం ద్వారా అతను చాలా ప్రమాదకరంగా మారాడు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉందండి. The demons had him worshiping Satan, so to speak.
మరి ఈ యొక్క దురాత్మలు ఎప్పుడు కూడా మరి ఆ యొక్క సైతాన్ను మరి ఆ యొక్క ఇష్టమైనటువంటి విధంగా సైతాను మరి ఏదైతే ఇష్టపడతాడో సైతాన్ ఎలాగైతే కోరుకుంటాడో వాటిని నెరవేర్చడానికి ఇష్టపడతా ఉంటాయండి. The man was trapped inside all of this legion of demons. మరి ఈ యొక్క మనిషి మరి ఈయన మరి ఈ తన చుట్టూ కూడా తన లోపల ఇవన్నీ కూడా అతను ఆవరించడం ద్వారా వాటి చేత బంధించబడి వాటి ఆధీనంలోకి వెళ్ళిపోయి అతను నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడండి. He had no hope in his life. మరి ఆయన యొక్క జీవితంలో మరి ఆయన విడిపించబడతాడని కానీ ఆయన దురాత్మల చేత మరి ఆయన విడుదల పొందుతాడనేటువంటిది కానీ ఆయనకి ఎటువంటి నమ్మకము లేదు. ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. But one day this man showed up on his island. మరి అయితే ఆయన అనుకోకుండా ఒకానొక దినం వచ్చిందండి. ఆ దినములో మరి ఆయన అనుకోనిది జరిగింది. And rebuked the demons from his life. మరి ఆయనలో ఉన్నటువంటి ఆ దురాత్మలన్నిటినీ కూడా గద్దించేటువంటి ఒక ఆయన అక్కడికి వచ్చారు. వాటన్నిటిని కూడా గద్దించి పొమ్మని చెప్పి ఆయనకు దురాత్మల నుంచి విడుదల ఇచ్చి ఆయనను మరి పరిపూర్ణమైనటువంటి మరి ఆ యొక్క మరి మామూలు వ్యక్తిగా మరి మార్చివేశారండి. He was the worst of the worst of the worst. మరి ఆయన దురాత్మలతో ఉన్నప్పుడు ఆ ఊరందరికీ కూడా ఎంతో మరి భీతి కలిగించేవాడుగా, భయం కలిగించేవాడుగా, అందరూ చిరాకు పడేవాడుగా, అందరూ కూడా తిట్టుకునేటువంటి వాడిగా అతను జీవించేటువంటి వాడు. But God had chosen him. మరి చూడండి ప్రియులారా, దేవుడు ఆయనను దురశాన అనే దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so this man had the demons exorcised from him and came and sat at the feet of Jesus fully clothed and focusing on Jesus. అంతకు ముందైతే అతను ఏ విధమైనటువంటి బట్టలు ధరించేటువంటి వాడు కాదు. ఆ దురాత్మలు ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసయ్య దురాత్మలను వెళ్ళగొట్టాడో వెంటనే ఆయన వస్త్రాలు ధరించి యేసయ్య పాదాల దగ్గర చేరి మరి యేసయ్యను ఆరాధిస్తూ ఆయనకు వందనాలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Couple points from this story. No person on this earth is beyond salvation, being saved. మరి ఇక్కడ మరి ఈ విషయము మనం అర్థం చేసుకోవడానికి అనేకమైనటువంటి విషయాలు ఈ విషయంలో మరి పొందుపరచబడ్డాయండి. మరి దాని అర్థము మరి ఒక విషయం ఏంటంటే మరి ఆ యొక్క మరి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అనేటువంటిది దేవుని ఆలోచన అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. We don't know if they are chosen, so we have to live our lives so they will see Christ. మరి ఆయన మరి దేవుణ్ణి మనం కోరుకోలేదు కానీ ఆయనకు మరి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించాలని మనం కోరుకోలేకపోయినా మరి ఆయన కొరకు జీవించాలని ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఈ దేవుడే కోరుకున్నాడు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. It is not up to us to determine who's saved. That is the Holy Spirit's job. మరి ఎవరు రక్షించబడాలి, ఎవరు రక్షించబడరు అనేటువంటిది మనం నిర్ణయించేది కాదు కానీ మరి అది పరిశుద్ధాత్మ నిర్ణయించేది. మరి పరిశుద్ధాత్ముడు కోరుకుంటే ఎవరినైనా కూడా ఆయన మార్చుకోగలడు, ఎవరినైనా కూడా మంచి వ్యక్తులుగా ఆయన చేయగలడు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. So as we've studied in John 17, our job is to be in one with the Lord. మరి ఇక్కడ 17వ అధ్యాయంలో మరి మనం నేర్చుకున్నటువంటి విధంగా మన యొక్క పని ఏంటంటే మనము దేవునితో మనము ఏకమవ్వాలి, మనం దేవునితో ఆ యొక్క సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే వారిగా ఉండాలి అనేటువంటి దేవుని యొక్క ఆశ అండి. Now let's look at the end of this story. మరి ఇక్కడ మరి ఈ యొక్క చివరిలో ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరిగింది అని మనం ఆలోచించినట్లయితే This man had no hope. He was run out of the village. Nobody wanted to be around him. మరి ఈ వ్యక్తి ఎటువంటి వాడంటే మరి గ్రామంలో నుంచి వెలివేయబడినటువంటి వాడు, ఎవరు కూడా అతను గ్రామంలోనికి రావడానికి ఇష్టపడినటువంటి వాడు. అతన్ని మరి ఆ యొక్క సమాధులు ఆ యొక్క ఊరి చివరి సమాధుల్లోనే అతన్ని బంధించి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. They were afraid of him because they were in danger. మరి ఎందుచేత మరి వారు ఆ విధంగా చేశారంటే అతని ద్వారా వారికి అపాయం ఉంది కాబట్టి, అతని ద్వారా వారు
మరి ఎంతగానో బాధించబడేటువంటి వారుగా ఉంటారు కాబట్టి అతను మరి గ్రామంలోకి రాకుండా అక్కడే మరి సంఖ్యల చేత బంధించబడేటువంటి విధంగా మరి సమాధుల్లో అతన్ని బంధించి వేశారండి. But when he received the touch of God, he was a changed man. మరి ఎప్పుడైతే ఆయన యేసు మరి దేవుని ద్వారా మరి తాకిడిని దేవుని యొక్క ఆ యొక్క మరి తాకిడి ఆయన జీవితంలో అనుభవించాడో మరి ఆయన జీవితం ఎంత మాత్రము పాత జీవితంగా లేదు కానీ వెంటనే ఆయన జీవితం మార్పు చెందిన జీవితంగా మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. He had gone from the bottom of the barrel, the worst of the worst of the worst, to being on the mountaintop with Jesus. మరి ఆయన మరి తన యొక్క పాత జీవితంలో ఎంతగానో మరి దిగజారిపోయి మరి అందరికంటే వెలివేయబడినటువంటి స్థితిలో దిగజారిన స్థితిలో ఉన్నాడు. కానీ మరి యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యతో మరి ఆయన నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. He wanted to go with Jesus and be on the mountaintop all the time. మరి ఎంతగానో మరి దిగజారినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన మార్పు చెందిన తర్వాత యేసయ్యతో సమానంగా మరి ఆ యొక్క ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన నిలబడినట్లుగా మనం చూస్తున్నామండి. But this was not God's plan for this man. మరి ఈ యొక్క ఆలోచన మరి దేవుని యొక్క ఆలోచన కాదు అనేటువంటిది మనం చూస్తున్నాం. God's plan was for this man to go and share the gospel. మరి ఆ యొక్క ఆయన దేవునితో ఉండి మరి తో తిరిగేటువంటి విధంగా మరి ఆయన కోరుకోలేదు. కానీ మరి అదే వ్యక్తి మరలా తిరిగి అదే గ్రామానికి వెళ్ళి దేవుని సువార్తను అందజేయాలని ప్రభు కోరుకున్నాడు. It was for this man to go to his hometown and walk in and they say, "Isn't that the man that was possessed?" మరి ఆ యొక్క వ్యక్తి గ్రామంలోనికి తిరిగి వెళ్ళినప్పుడు మరి ప్రజలందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపడిపోయేవారు. ఈయనే కదా ఇంతకు ముందు మనం చాలా భయపడేటువంటి వారము, ఈయనే కదా మరి దయ్యాల చేత పీడించబడినటువంటి వాడు అని వారు చాలా ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తున్నామండి. And he would be smiling and he would look at them and say, "Let me tell you my story." మరి వారు ఆ విధంగా ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు ఆయన అక్కడ ఆగి మరి వారితో మరి ప్రజలారా మీరు ఆశ్చర్యపోకండి, నాకేం జరిగిందో నేను మీకు చెప్పనివ్వండి అని వారితో సావధానంగా తన సాక్ష్యాన్ని వారితో పంచుకునేవాడు. Let me tell you how Jesus Christ changed my life. మరి నన్ను యేసయ్య ఏ విధంగా నా జీవితాన్ని మార్చాడో, ఏ విధంగా నాకు పట్టినటువంటి దురాత్మల నుంచి ఆయన విడుదల చేశాడో నేను మీకు చెప్పనివ్వండి నా సాక్ష్యాన్ని అని మరి దేవుడు తన జీవితంలో చేసినటువంటి కార్యాన్ని వారందరికీ వివరించేటువంటి వారండి. I don't have any knowledge, any wisdom. I don't know how to pray other than talking. మరి నేను ఆ యొక్క ఏదో తెలివైన వాడిని కాదు, జ్ఞానమైనటువంటి వాడిని కాదు. మరి నేను మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా మీతో మాట్లాడలేదు, నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, అయినా కూడా నేను చెప్తాను వినండి అని చెప్పేటువంటి వాడు. He was a missionary, an evangelist that was sent from being a demon-possessed man to loving people. మరి చూడండి ప్రియులారా, మరి ఒక సువార్థికుడిగా ఒక మిషనరీగా మరి తన గ్రామానికి తిరిగి పంపబడ్డాడు. ఆయన ఎటువంటి వాడంటే ఒక మరి సేన అనేటువంటి దయ్యము చేత పీడించబడినటువంటి వ్యక్తిని దేవుడు ఆ విధంగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన మహిమకరంగా వాడుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. The scriptures never mention him again. మరి చూడండి ప్రియులారా, మరలా ఆ వ్యక్తి గురించి గెరాసీనుల దేశంలో ఆ సేన అనే దయ్యం పట్టినటువంటి వ్యక్తి విడుదల పొందిన తర్వాత అతని గురించి ఇంకెప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండలేదు. But I can see in my heart that after the crucifixion, the resurrection, and the Holy Spirit coming back down, మరి ఆయన గురించి రాయబడలేదు కానీ
మరి మనం ఆయన గురించి మరి ఆలోచించినట్లయితే యేసయ్య సిలువలో మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై పరిశుద్ధాత్మను పంపిన తర్వాత ఆయన కూడా పరిశుద్ధాత్మను పొందుకొని మరి పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన పరిచర్య చేసి ఉంటాడని నేను అనుకుంటాను. And I can see the apostles scattered, and some of them show up at this man's village. మరి ఈ విధంగా శిష్యులైనటువంటి వారు అపోస్తలులైనటువంటి వారు సువార్త ప్రకటన నిమిత్తము అనేక ప్రాంతాలకు వెళుతూ ఉన్న సమయంలో మరి ఒక శిష్యుడు మరి ఈ యొక్క మరి వ్యక్తిని కూడా మరి ఉండేటువంటి గ్రామానికి వచ్చి ఈ వ్యక్తిని కూడా కలిసి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. And I see them starting to meet with the people, and this man comes up and says, I know who you're talking about. మరి ఆయన యేసయ్య గురించి మరి శిష్యులైనటువంటి వారు ఆ గ్రామంలో చెప్తా ఉంటే మరి వారి మధ్యలోనికి వచ్చి మరి శిష్యునితో మరి ఈ విధంగా చెప్పి ఉండొచ్చు, మరి మీరు ఎవరి గురించి చెప్తున్నారో మరి ఆ యేసయ్యని నేను ఎరుగుదును, మరి ఆ యేసయ్య మరి ఆయన నన్ను స్వస్థపరిచాడు అనేటువంటిది ఆయన సాక్ష్యాన్ని వారికి కూడా చెప్పిండొచ్చు. I know this Jesus. He took me out of the darkness and brought me to the light. మరి ఆ యేసయ్య ఎవరో నాకు తెలుసు, ఎందుకంటే నేను అంధకారంలో ఉన్నప్పుడు దురాత్మల చేత పీడించబడినప్పుడు చీకటిలో ఉన్నప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను వెలుగు నాలో ప్రసరింపచేసి నన్ను విడుదల చేసినటువంటి దేవుడు అని అక్కడ సాక్ష్యం చెప్పి ఉండొచ్చు. And I could see the apostles laying their hands on this man and the followers of Jesus that he had influenced. మరి ఈ విధంగా ఆయన సాక్ష్యం చెప్తా ఉంటే మరి ఆ యొక్క శిష్యులను వెంబడించినటువంటి వారు అక్కడ వింటున్నటువంటి వారు అక్కడ గ్రామంలో చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని విని అనేక మంది ప్రభావితులయ్యి అనేక మంది దేవుణ్ణి ఆ యొక్క విశ్వసించినటువంటి వారుగా మరి మారి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. And I could see them receiving the gift of the Holy Spirit and speaking in tongues during those days. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి ఆ సమయము మరి ఆ విషయం యేసయ్య చేసినటువంటి గొప్ప కార్యాలు మరి ఒక వ్యక్తి మరి తన జీవితంలో అనుభవించి చెప్పడం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంభమాశ్చర్యాలతో నింపబడి వారందరూ కూడా దేవుని స్తుతించి వారు మరి దేవుని ఎంతగానో గణపరిచి ఒకవేళ అక్కడ భాషల్లో మాట్లాడడం ఒకవేళ అక్కడే ప్రారంభమైందేమో అని నేను అనుకుంటాను. And I can see that all of these people got saved because the man from Gadarene received the touch of God. మరి ఎందుచేత మరి ఎంత గొప్ప ఉజ్జీవము ఎందుచేత అక్కడ ఎంత గొప్ప మరి దేవుని యొక్క మహిమ అక్కడ కనపరచబడుతుందంటే ఒక వ్యక్తి గెరాసీనుల దేశములో ఆ యొక్క మరి అనేకమైనటువంటి దురాత్మల చేత పీడించబడేటువంటి వ్యక్తిని మరి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తిని యేసయ్య మరి వచ్చి విడుదల చేయడం ద్వారా మరి ఎంత గొప్ప కార్యము జరిగింది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. We are that man. మరి చూడండి ప్రియులారా, మరి అటువంటి మరి ఆ యొక్క సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎవరో కాదు ప్రియులరా, నీవు నేనే అనేటువంటిది మరి మనం అర్థం చేసుకోవాలి. My story is not important. What I'm going to tell you. మరి ఇక్కడ నేను ఏంటి అనేటువంటిది నేను చెప్పబోయే నా జీవితం ఏంటి నా యొక్క అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది కాదు. But it could show some of you what not to focus on. మరి ఆ యొక్క నేను నా పాత జీవితంలో మరి ఏంటి అనేటువంటిది మీరు తెలుసుకోవడము మరి అంత అవసరమైనటువంటిది కాదు. నేను ఎటువంటి వాడిని అనేటువంటిది మీరు తెలుసుకోవడం మీకు అవసరం లేదు. ఎందుకంటే మనుషులు మరి నిర్లక్ష్య పెట్టినటువంటి ఆ యొక్క జాబితాలో మనుషులు మరి ఆ యొక్క ఏ విధంగా కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో మరి మనుషుల చేత వెలివేయబడినటువంటి ఆ సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి లాంటి జీవితమే మరి నేను కూడా జీవించినటువంటి వాడిని అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. But at 35 years ago, after I'd completely given over to the Lord,
మరి ఎప్పుడైతే యేసయ్య నా జీవితంలో మరి తన వాక్యం ద్వారా నన్ను సంధించారో, ఆయన ప్రేమను నేను కనుగొన్నానో, మరి 35 సంవత్సరాల క్రితము అయ్యగారి జీవితము పూర్తిగా మార్చబడి మరి దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత మరి ఆయనను దేవుడు అనేక విధాలుగా వాడుకోవడం ప్రారంభించారండి. And I had been the biggest hypocrite, getting drunk on Saturday night and going to church on Sunday morning. మరి ఎంత వేషధారణ కూడినటువంటి జీవితము మరి ఉండేదంటే, మరి శనివారం అయితే మరి ఆ యొక్క త్రాగుబోతు గృహాలకు వెళ్ళి త్రాగుతూ, మరి ఆదివారం ఉదయం మాత్రము మరి చాలా మరి ఆ యొక్క ఎంతో భక్తిగా మరి ఆలయానికి వెళ్ళి వచ్చేటువంటి ఒక వేషధారణ క్రైస్తవ జీవితాన్ని అయ్యగారు జీవించేటువంటి వారు. I had a lot of churchy stuff in my life for 35 years. మరి ఆ యొక్క నేను జీవించినటువంటి 35 సంవత్సరాలు కూడా మరి అనేకమైనటువంటి మరి ఆ యొక్క పాప కార్యాలు చేస్తూ మరి ఆ యొక్క మరి లోకంలో జీవిస్తూ అలాగే సంఘంలో కూడా మరి నేను ఉండేటువంటి వాడిని. And I did not have a prayer life that was what God wanted. మరి ఆ సమయంలో మరి దేవుడు నిజముగా ఏదైతే మన జీవితంలో అవసరమై ఉన్నదో, ఏదైతే కోరుకుంటున్నాడో అనేటువంటి ఆయన వాక్యంలో నిజముగా ఏం చెప్పబడిందో, మనం ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాక్యాన్ని చదవాలో ఇవన్నీ కూడా నాకు తెలియదు. మరి నేను అవన్నీ తెలియక నేను నశించిపోయేటువంటి స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. I've told this story many times. You may have heard this story. మరి ఈ యొక్క నా యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలు మరి మీకు అనేక సార్లు మరి నేను తెలియజేశాను. మరి మీలో అనేక మంది నా విషయాన్ని మీరు విన్నారు. They asked me to do the prayer, the offertory prayer in church. మరి ఒకరోజు మరి అయ్యగారిని మరి అక్కడ ప్రార్థన చేయమని సంఘంలో వారు అడిగారు. అయితే ఏదో ఒక అలవాటు ప్రార్థనగా మరి ఆయన ఆ యొక్క సంఘంలో వెళ్ళి వారు అడిగినటువంటి విధంగా ప్రార్థన చేసి వచ్చేసారు. I agreed to do Sunday night service when there would only be 150 people there. మరి అక్కడ ఉన్నటువంటి 150 మంది సంఘస్థులు మధ్యలో మరి నేను లేచి వెళ్ళి వారందరికి కూడా శుభాకాంక్షలు చెప్పి మరి వారికి ఆ యొక్క మరి ప్రార్థన చేసి నేను వచ్చేసాను అనుకున్నాను అంతే. I wrote my prayer out on little white cue cards. మరి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళే ముందు వారు మరి ఒక పేపర్ మీద మరి నేను చేయాలనుకున్నటువంటి ప్రార్థన అంతా కూడా నేను రాసుకున్నాను. And the offertory prayer was always into the service, the second prayer. మరి ఆ యొక్క మరి మీటింగ్ జరిగే మధ్యలో మరి మొదటి ప్రార్థన తర్వాత మరి రెండవ ప్రార్థనగా ఉండేటువంటిది ఒక అలవాటుగా చేసేటువంటి ప్రార్థన. అక్కడ మేము ప్రార్థన చేస్తాం కాబట్టి ఆ ప్రార్థన నన్ను చేయమన్నారు. And so I'm sitting in the pew sweating bullets. మరి అక్కడ మొట్టమొదటిసారి నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను కాబట్టి మరి అక్కడ నాకు ఎంతో కంగారుగా ఉంది. నాకు ఒళ్ళంతా కూడా చెమటలు పట్టి తలంతా కూడా ఆ యొక్క చెమట కారిపోతా ఉంది. And I'm not paying attention because I am so afraid of speaking before the church. మరి ఈ విధంగా ఒక సంఘం ముందు నేను మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఎంతో భయంతో కలవరంతో మరి నింపబడి మరి అది నేను చేయలేనేమో అనేటువంటి దానికి నేను ఎంతో భయపడిపోతూ అక్కడికి వెళ్ళడానికి ఆ సమయం ఎప్పుడు వస్తుందని చాలా టెన్షన్గా నేను ఉన్నాను. And all of a sudden, with me not paying attention, they said, and Steve Gray is going to lead us in prayer. మరి నేను ఇలా కంగారు పడతా ఉంటే మరి ఒక సడన్గా ఒక ఆయన అక్కడ స్టేజ్ మీదకి వచ్చి చెప్పారు, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు స్టీవ్ గ్రే గారు వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తారని ఆయన చెప్పారు. So I looked up all of a sudden, got out of my pew, went up front. మరి వెంటనే నా పేరు వారు పిలవడం నేను చూసి వెంటనే నేను కంగారుగా లేచాను. నేనున్న దగ్గర నుంచి మరి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి కంగారుగా పరుగున నేను తడబడతా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నేను ప్రారంభించాను. And I looked around and I said, let's pray. మరి అక్కడ భయంగా నేను చూస్తూ వారందరినీ ఆ యొక్క నేను అనుకోకుండా నా తడబడతానే ప్రార్థన చేసుకుందాం అని నేను అక్కడ వారితో చెప్పాను. And when I saw every head was bowed, which I can't see here,
మరి అక్కడ మరి వారక్కడ ఉన్నటువంటి 150 మంది కూడా నా వైపే చూస్తూ ఉన్నారు. వారందరిని చూసినప్పుడు నాకు ఇంకా భయం పెరిగిపోతుంది. అయితే ఇక్కడ మరి నేను ఎవరిని చూడట్లేదు. I opened my coat and got my cue cards to pray. మరి అందరూ కూడా మరి ఆ యొక్క తలలు దంచుకుని ప్రార్థన చేసుకుందాం అనగానే అందరూ కళ్ళు మూసుకున్నారు. నేనైతే నా కోట్లో చేయి పెట్టి ఆ యొక్క నేను రాసుకున్న పేపర్ను బయట తీసి చదవడం ప్రారంభించాను. And I had the most beautiful offertory prayer you have ever heard in your life. మరి నేను ఎంత చక్కగా ప్రార్థన చేశానంటే మరి ఎవరు కూడా ఎప్పుడు అంత చక్కగా ఆ యొక్క అలవాటుగా చేసేటువంటి రెండవ ప్రార్థన ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు అనేటువంటి గొప్ప పేరు నేను అక్కడ సంపాదించాను. And I'm reading these cue cards and patting myself on the back. మరి ఈ విధంగా నేను రాసుకొచ్చినటువంటి పేపర్ మీద ఉన్నటువంటి ప్రార్థన నేను చదివేసిన తర్వాత నాకు నేనే భుజం తట్టుకుని బాగా చేసావు నువ్వు చాలా శభాష్ అని నాకు నేనే నా భుజాన్ని నేను తట్టుకున్నాను. Oh, I did good. మరి నేను చేయాల్సింది చేశాను, నేను మంచిగా చేశానని నేను ఎంతో సంబరపడిపోయాను. I said amen. మరి అంతా చెప్పిన తర్వాత అంతా చదివేసిన తర్వాత ఆమేన్ అని నేను చెప్పాను. And I looked up and there was not a single offering bearer at the altar. మరి అక్కడ మరి నేను ఎప్పుడైతే ఆమేన్ అన్నానో మరి అక్కడ ఎవరు కూడా మరి ఇంకా మరి ఆ యొక్క కానుకలు పట్టేటువంటి వ్యక్తి ఎవరు కూడా అక్కడ రాలేదు. I had given the offertory prayer for the opening prayer of the church service. మరి ఈ యొక్క మరి నేను చెప్పినటువంటిది ఏంటంటే ఆ యొక్క చర్చ్ ప్రారంభించడానికి ముందు చేసేటువంటి ప్రార్థన. I was so embarrassed. I went to my seat and I didn't go to church for about 3 months. మరి ఎప్పుడైతే నేను ఈ విధంగా మరి నేను తప్పు చేశానని నేను తెలుసుకున్నానో ఆ రెండవసారి చేయవలసినటువంటి ప్రార్థన కాకుండా మొదటి ప్రార్థన చేశానని నేను ఆ యొక్క తప్పుని నేను గుర్తించాను. ఇంకా భయపడిపోయి ఇంకెప్పుడు కూడా సంఘానికి వెళ్ళకూడదని 3 నెలలు నేను సంఘానికి వెళ్ళడమే మానేశాను భయంతో. I tell you that prayer that I don't know if any of you are like this or not. మరి నేనేం ప్రార్థన చేశానో మరి మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి మీకు ఇష్టమవుతుందో లేదో నాకు తెలియదు. I did not trust God. మరి నేను ఆ యొక్క దేవుణ్ణి ఆ సమయంలో నేను నమ్మేటువంటి వాడిని కాదు, లోకానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండేవాడిని. I trusted other men how they had prayed and wrote it down. మరి నేను వేరే మనుషుల్ని నా ప్రక్కన ఉన్నటువంటి స్నేహితుల్ని నా సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారిని నా యొక్క కొంతమంది దైవ సేవకుల్ని నమ్మేటువంటి వాడిని. వారు మరి నా కొరకు ఏదైతే చేస్తారో అది నాకు మంచిది అని నేను తలుచుకునేటువంటి వాడిని. And my prayer was so that I would look spiritual before the church. మరి నా ప్రార్థన మరి ద్వారా నేను నా సంఘం ముందు చాలా మరి మంచివాడిని ఆత్మీయుడిని అనిపించుకోవాలనేటువంటి విధంగా నేను ప్రార్థన చేయాలని ఇష్టపడ్డాను. But instead I looked like a fool. మరి నేను అనుకున్నది ఒకటి అయితే నన్ను అందరూ కూడా మరి చేదరించుకునేవాడిగా ఒక పిచ్చోళ్ళలాగా నన్ను అక్కడ వారందరూ కూడా చూశారండి. But the Lord has used that to bring me to where I trust Him completely. మరి ఆ విషయం నా జీవితంలో జరగడం ద్వారా నేను ఒకటి నేర్చుకున్నాను. అదేంటంటే మరి మనుషుల మీద కూడా కాదు నేను ఆధారపడేది, దేవుని మీదే నేను పూర్తిగా ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని నేను ఆ విషయం జరగడం ద్వారా తెలుసుకున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. How to pray. మరి ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మరి పోయిన వారంలో వచ్చినటువంటి ఆ ప్రశ్న ఎలాగ ప్రార్థన చేయాలి అనేటువంటి విషయం గురించి మీకు వివరిస్తా ఉన్నాను. Make it personal between you and the Lord. మరి ఎలాగ ప్రార్థన చేయాలంటే నీకు దేవునికి మధ్యలో ఒక వ్యక్తిగతంగా ఉండేటువంటి విషయంగా నీ ప్రార్థన ఉండాలి. ఆ విధంగా నువ్వు సిద్ధపరచుకో అనేటువంటిది నా యొక్క సలహా. It doesn't have to be complicated.
మరి అదేదో ఒక వేరే వేరే ఆ యొక్క గొప్ప గొప్ప మాటలు మరి ఉపయోగించి అదేదో కష్టతరంగా ఉండే విధంగా నువ్వు అనుకోకు. It doesn't have to be long prayers. మరి అదేదో కొంచెం చేస్తే సరిపోదేమో, చాలా పెద్దగా చేయలేమో, ఎక్కువసేపు చేయలేమో అని అనుకోకు. It is communicating with God so that He will use you for His glory and His honor. మరి ఆయన మరి నీతో మరి ఆయన నీకన్నా ఎక్కువగా నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించి ఆయనతో నువ్వు మాట్లాడాలని, ఆయనతో దగ్గర సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ ఇద్దరు ఏకమై, తండ్రి నీవు ఏకమై ఉండే విధంగా మరి మీరు ఉండే విధంగా ఆ ప్రార్థన ఉండాలని, నీ ప్రార్థన జీవితం దినదినము ఎదుగుతూ నీ ముందుకు సాగే విధంగా నీ ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి ప్రార్థనా జీవితాన్ని పొందుకోవాలని అయ్యగారి యొక్క ఆశ. So I pray that what I have spoken today has come from the Holy Spirit. మరి ఈ రోజు నేను ఏదైతే నేను బోధించానో అది నేను చెప్పినటువంటి మాటలు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మరి మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని, మీకు తండ్రి చిత్తాన్ని మీకు తెలియచేయాలని నా ద్వారా మాటలను పలికింపచేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And the Holy Spirit will teach you how to pray, not Steve. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీరు ఎలా ప్రార్థన చేయాలో ఆయన మీకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. నేను మరి మీకు నేర్పించేవాడిని కాదు, నేను చెప్పడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మరి పరిశుద్ధాత్మని బడిలో మీరు నేర్చుకుని ఆ ప్రార్థన జీవితంలో ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నానండి. And you will see your faith and your prayer life grow from writing cue card prayers to trust in God. మరి మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఆ యొక్క కొన్ని కాగితాల మీద రాసుకుని మీరు ప్రార్థన చేసే విధంగా ఒకవేళ మీ ప్రార్థనలు ఉన్నాయేమో, మరి ఆ ప్రార్థనలు మరి మీరు మానివేసి మరి ఆ యొక్క ప్రభువుతో మరి మీ యొక్క విషయాలు మరి మీకు ప్రభువుకి వ్యక్తిగతమైనటువంటి విషయాలుగా మీ ప్రార్థన ఉండే విధంగా, వ్యక్తిగత విషయాలు పంచుకునే విధంగా, మరి మీరు ప్రభు ఒకరితో ఒకరు మాట్లాడుకుని సంభాషించుకునే విధంగా ప్రార్థన ఉండే విధంగా మీ జీవితాలు, ప్రార్థనా జీవితాలు మరి ఆ యొక్క దీవించబడాలని ప్రభు పేరట నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. Thank you for listening. మరి వాక్యం విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరికి కూడా వందనాలండి. విన్న వాక్యము మీ జీవితాల్లో ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంది, మీ ప్రార్థనా జీవితాలకి ఏ విధంగా బలము కలిగించింది అనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు తెలియచేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I love every one of you, and I praise God that He has allowed me to be a part of your life. మరి మీలో ఉన్నటువంటి మరి ప్రతి బిడ్డను నేను నా ప్రభు ప్రేమను బట్టి నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను. మరి మీ జీవితాల్లో మరి నేను కూడా ఒక భాగముగా ఉండి మీతో ఇలా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరి మీరందరూ కూడా చేరి మరి ప్రభు యొక్క వాక్యాన్ని వినటం ద్వారా మనందరం కలిసి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతకు దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ kindness and compassion for us, and taking your valuable time and sharing the God's word with us and encouraging us and telling the deeper thoughts about prayer today, and we are really very much blessed to your words, sir. Thank you so much, sir. Praise the Lord. Thank you so much. Thank you so much. All the glory to God. Thank you Jesus. Hallelujah. 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 ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్యబృందముకు నేర్పితివి, పరముడ నిను ప్రణతించగ ప్రియముగా పరలోక ప్రార్థన ప్రార్థన
ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రమలు యేసువా చూటగను, శత్రుముఖ నిన్ను పాటగను, శాంతముతో శరణని వేడిన గెత్సెమనే ప్రార్థన నేర్పుమయ్యా. శాంతముతో శరణని వేడిన గెత్సెమనే ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి ప్రార్థన ప్రార్థన నేర్పించినటువంటి దేవుడు, ప్రార్థన మరి ఆ యొక్క మరి తన శిష్యులకు ప్రార్థన నేర్పించినటువంటి దేవుడు, శిష్యుల కొరకు ప్రార్థించినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి ఆ విధంగా మనము కూడా ఎలాగ ప్రార్థన చేయాలి అనేటువంటిది మనం విన్నామండి. మరి మనం ఆ విధంగా ప్రార్థన చేసి తండ్రితో సంభాషించి మరి ఆ యొక్క మరి ప్రభు యొక్క బిడలంగా ఈ లోకంలో ఆయన మహిమ కొరకు జీవించాలని ప్రభువు మరి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్య గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అన్న వందనాలన్నా. అన్న ఇప్పుడు వాక్యం మీద బట్టి ప్రకారం ఏంటంటే ఏసే అనుకునే కంటే విసికించే కంటే అసలు మ్యాటర్ ఏందనే దేవుని ముందు పెట్టాలి అని నాకు వాక్యం అర్థమైందన్న. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే మనుషుల మీద ఆధారపడే కంటే దేవుని మీద ఆధారపడడం అనేది ఒకటి అర్థమయ్యింది. ఎందుకంటే మనుషులను ఎప్పుడైనా మనుషుల గురించి ఆలోచించే కానీ ఎందుకంటే దేవునితో ఆలోచించడం గొప్పతరం అని చెప్పాడు. ప్రార్థన ఎలా చేయాలంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో సూటిగా దేవునితో చెప్పుకోవాలని చెప్పి అర్థమయ్యింది ఒకటి. ఎందుకంటే మనసులో ఒకటి ఊకే చెప్పిందే చెప్పి విసికించకుండా సూటిగా ఒకసారి చెప్పేసిస్తే దేవునికి అర్థమైపోతుంది అని ఒక నమ్మకం అనేది మన మనసులో ఉండాలని అర్థమైంది వాక్యం. నాకైతే కొద్దిగా నాకు బలపరిచింది అన్న వాక్యం, నాకు బలపరిచిందని ఈరోజు. అయ్యగారు వందనాలయ్యా. వందనాలు బ్రదర్ గారు. నా పేరు ఎస్కే కొర్నేలి అయ్యా. వందనాలు అయ్యారు కొర్నేలి గారు. సూర్యాపేట దగ్గర మోత్ అనే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా 30 ఏళ్ల నుంచి. అయ్యా మరి నేను విన్న వాక్యాన్ని బట్టి నేను ఆత్మీయంగా ఎంతో బలపరచబడ్డాయా. నేను ఈ రోజే జాయిన్ అయ్యాయా ఇందులో. నాకు ఎవరో లింక్ పంపించారో అసలు ఎలాగుంటది అని ఆన్ చేసి విన్నానయ్యా ఇప్పటి వరకు. దేవుడి మీద ఆధారపడవలసిన విషయాలు ఇవన్నీ విన్న తర్వాత నాకు ఎంతో ఆత్మీయంగా కొంచెం సంతోషం అనిపించిందయ్యా. ఇది ప్రతి శుక్రవారం ఉంటదయ్యా? ప్రతి శుక్రవారం తెలుగులో ఉంటదన్న, ప్రతి మంగళవారం హిందీలో ఉంటదన్న. అంటే మనం తెలుగులో దానికి అటెండ్ అయితే చాలా అయ్యగారు. మీకు హిందీ వస్తే హిందీలో కూడా జాయిన్ అవ్వచ్చండి. సరే సంతోషం అయ్యగారు. మీరెక్కడయ్యా? మాది ఆంధ్ర అండి, విజయవాడ దగ్గర, ఏలూరు. చాలా సంతోషం. నా పేరు ఎస్కే కొర్నేలి మోతే అని. నన్ను మీ గ్రూప్ లో యాడ్ చేసుకోండి అయ్యా. నా నెంబర్ చెప్పమంటే చెప్తా. అదేనండి, మీకు మరి నాకు మెసేజ్ పెట్టండి. మీకు వచ్చినటువంటి లింక్ లో నా నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ పెట్టండి మీ నెంబర్. ఆ నెంబర్ కి మెసేజ్. నాదేమో కొమరయ్య అన్న గారు, కురుమయ్య గారు. నాది వచ్చేసి ఒలిగొండ, నల్గొండ డిస్ట్రిక్ట్, ఒలిగొండ నాది. సరే గారు, నేను ఇప్పుడు మెసేజ్ పెడతాయా ఇప్పుడు కానీ రేపు ఉదయం కానీ? నేను కొంచెం ప్రయాణంలో ఉన్నా. అలాగండి, అలాగే. తప్పకుండా. చాలా వందనాలన్నా. దీని గురించి అవన్నీ వివరించాలనుకుంటే మాకు క్లారిటీగా మీరు తెలియజేయచ్చు, మేము వింటామయ్యా. అలాగండి, అలాగే. ఓకే బ్రదర్, ఓకే. తప్పకుండా అండి. మీకు గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాము. అక్కడ గ్రూప్ లో వారు మీకు అన్ని విషయాలు చెప్తారన్న. ఓకే అయ్యారు, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్నగారు కొద్దిగా నాకు అయ్యగారితో కొద్దిగా నాకు ఒకసారి ప్రార్థన చేపియమన్నా. ఓకే అన్న, చేపిస్తానన్న, చెప్తాను. బ్రదర్ బడేటి కుమార్ ఈజ్ టెల్లింగ్
today's word is a great blessing for me and encouraged me, and all my doubts was clarified. uh, Today's message, and I really very much blessed, and I learned many new things in my life, in my prayer life, to change my prayer life. And first thing I learned, first of all, I have to I don't want I don't speak the name Jesus more times in my prayer, because you tell you don't need to use Jesus in your prayer more times. And secondly, we must depend upon men, depend upon God only, because God only can do miracles in our lives. Men will not do anything in our lives. Men will not help us. Men will not do any favor for us. Only God will do favor for us. So because we must depend upon God, we must trust in God, and we must pray to God only, because He will only help us. So another thing he learned. Today we did not pray long prayers. We can pray what really need God God will do in our lives. This is the thing. Thirdly, he learned, and fourthly, and we must in prayer we must sit before Christ, and we must kneel down before Christ and speaking with Him. That is the main experience we have in that prayer. And today I learned these four things in my prayer life, and this is a great blessing for me. And also is requesting to Him to please anoint him, to bless him, and pray for him. He will be filled with the mighty Holy Spirit, and he will be pray to him, and the real prayer God wants to do in his life. Yes, amen. Yes, amen. yes, yes. అన్న తప్పకుండా అయ్యగారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి దేవుడు పరిశుద్ధాత్మని అభిషేకం నీ మీదకి వచ్చి ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి అనేటువంటిది నువ్వు పరిశుద్ధాత్ముడే నిన్ను ఆ యొక్క పరిశుద్ధాత్మ వెలుగులో నీకు నడిపిస్తూ నీకు నేర్పించే విధంగా మరి అయ్యగారు నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నారు. అనదర్ బ్రదర్ ఈజ్ ఫ్రమ్ Suryapeta. He's from Corneli. He's joined today first time, and he's someone shared the link to him, and he's telling, I'm really very much blessed to be a part in this meeting, and I really blessed through the message, today's message. Please continually pray for me and my ministry and my prayer life to be increased, and the relationship with God and me will be increased, and we have a close relationship with Jesus Christ and Father God. And please ముస్లిం కన్వర్ట్ అయ్యారు. ముస్లిం కన్వర్ట్ ముస్లింల మధ్య ఎక్కువ పరిచర్య చేస్తుంటారు. And he's before he was a Muslim, and now he accepted Jesus Christ, and he is a witness among the Muslim people, Muslim community in his area. Please pray for brother Corneli and his family and his church and his ministry. Yes. అన్న తప్పకుండా మరి అయ్యగారు ప్రార్థన చేస్తారు. మరి మీరు పొందినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో, మీరు పొందినటువంటి రక్షణ ఎలాగైతే మీరు పొందుకుని మరి మరి మీరు రక్షించబడ్డారో అదే రక్షణ మీ యొక్క ఆ యొక్క మరి ప్రజలకు మీరు తెలియజేస్తూ ఉంటుండగా అనేక మంది మరి ప్రభు ప్రేమ చేత ఆకర్షించబడి అనేక మంది ప్రభు వైపు మరలే విధంగా, అనేక మంది ప్రభు ప్రేమను రుచి చూచే విధంగా మీ ద్వారా అనేక మంది పరలోకంలో పౌరులుగా మరి ఆ యొక్క వారసత్వం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో అనేకమైన మీ జీవితం ద్వారా ఆయన మహిమ కొరకు అనేక కార్యాలు చేయడానికి మరి ప్రార్థన చేస్తున్నామన్నా దేవుడు తప్పకుండా మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. వందనాలన్నా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరైనా మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి తెలియచేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. పరమ దేవుడావని అమ్మా చెప్పండి అమ్మా.
ముందుగా అతి పరిశుద్ధుడైన దేవాతి దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లినగాక. వందనాలండి అందరికీ. మరి ఈ రోజు దైవజనులు చెప్పిన వాక్యాన్ని బట్టి మరి గ్యారసీల దేశంలో నుంచి మరి ఆ యొక్క మరి ఆ సాతానును వదలగొట్టడానికి యేసయ్య ఆ మార్గాన్ని వచ్చినప్పుడు మరి అతన్ని బాగు చేసి అద్భుత రీతిగా మరి ఒక పరిచర్యగా ఆయన తయారు చేశాడు. ఎందుకంటే ఆయనలో అద్భుతమైన శక్తిని మరి ఆ బిడ్డపై విడుదల చేసినప్పుడు మరి ఆ బిడ్డ బాగుపడి స్వస్థపడ్డాడు. అటు రీతిగా మరి దైవజనులు చెప్పిన అమూల్యమైన వాక్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజముగా ప్రార్థన ఎలా చేయాలో ఆ విషయం కూడా చెప్పారు అయ్య గారు. ఎందుకంటే పేపర్ మీద రాసుకుని చేయడం కాదు, కానీ దేవునితో ఎలా మాట్లాడాలి మనము అనే ఒక అంశం ద్వారా మనతో మాట్లాడారు సూటిగా. ఎందుకంటే మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా చెవియొగ్గి ఆలకిస్తున్న దేవుడై ఉన్నాడు. అలాంటి దేవునికి మనం అలాంటి దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మరి ఒకరితో ఒకరు మనం ఎలా మాట్లాడుతున్నామో మనందరి మధ్యన ఆయన ఉండి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము ఆ యొక్క ప్రార్థన మనం ఆయనతో సంభాషణ చేయాలని చెప్పిన మాట హృదయాన్ని ఎంతో ఆకర్షించిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఇంపైన ధూపం మరి ఆయన ఆత్మతో సత్యముతో మనం ఎలా ఆరాధించాలో ఆ యొక్క మాట బలమైన శక్తితో ఆయన మనల్ని తాకుతూ ఉంటది. ఆ యొక్క మాట జీవపు గల మాట, మరి రెండంచుల ఖడ్గము, మరి ఇంపైన ప్రార్థన. ఆ యొక్క జీవపు మాట ఒక్క మాట సెలవిస్తే సరిపోతుంది. ఆ మాట ద్వారా స్వస్థతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని మరి అయ్యగారు చెప్పిన మాట మరి హృదయాన్ని తాకింది. అలాగే అందరూ కూడా మనసు పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించేవాడు అయి ఉన్నాడు ఆయన. దేవునికి మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆత్మశక్తితో ఆయన మరి ఆయన మనల్ని మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు గనుక అద్భుతమైన శక్తి ఆయన మనకు కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తామో ప్రార్థన ఆలకించి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వండర్ఫుల్ మెసేజ్ అండి ఈ రోజు. మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అయ్య గారికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 మరి మా కొరకు కూడా ప్రార్థన చేశారు అయ్య గారు, మా భర్త గారి కొరకు, పిల్లల కొరకు. దేవుడు మమ్మల్ని అద్భుత రీతిగా మరి స్వస్థత ఇచ్చారు. మరి నా యొక్క ఎముకలు బోన్స్ కూడా చాలా నిప్పుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. ఎందుకంటే నేను మా అబ్బాయి చనిపోయిన తర్వాత నేను ప్రార్థన చేయలేకపోయాను. మరి బలమైన పిల్లడు చనిపోయాడు. ఆ యొక్క మనసులో బాధ వేదన ఉంచుకుని నేను చాలా బలహీనరాలు అయిపోయినప్పుడు నేను లైన్లోకి వచ్చినప్పుడు, నేను ఇండియా నుంచి వచ్చి మరి లైన్లోకి వచ్చాను. ఇది 3వ నెల అండి. మరి ఆ అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు నా అమ్మ నా భర్తని స్వస్థపరిచారు, నన్ను స్వస్థపరిచారు. బిడ్డ మరి ఇంటి దగ్గర పిల్లలు కూడా 2 ఆడపిల్ల మగపిల్లడు కొరకు ప్రార్థన చేశారు అయ్యగారు. ఎందుకు చెప్తున్నారంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందండి. మరి ఎముకల పోట్లు వచ్చినప్పుడు ఆ యొక్క బాడీలో ఉన్న మరి మా ఆయన గారికి అయితే నడుము పోటు అయితే తగ్గలేదు. మరి దేవుడు టాబ్లెట్ల వల్ల కాదు కానీ ఆయన బలమైన శక్తి చేత మరి ఆయన రెక్కల చాటున ఆయన మనల్ని దాచి కాచి కాపాడిన దేవునికే మహిమ కలుగును గాక. నేను లైన్లోకి వచ్చిన తర్వాత నేను చాలా బలపడ్డాను, ఆత్మ పొందుకున్నాను. కానీ బిడ్డ విషయంలో నేను ఎంతగానో కృంగిపోయాను. ఇండియా నుంచి వచ్చి నేను కువైట్లో పని చేసినప్పుడు అలసట కూడా ఎక్కువైపోయింది. పొద్దున సాయంకాలం వరకు పని చేస్తూ మరి ఎంతో కష్టం చేసినప్పుడు నాకు కష్టమైపోయింది. ప్రభా నీ శుభార్త అందించుకోకుండా నేను కువైట్కి వచ్చానేమో అని నేను దేవుని దగ్గర మొరపెట్టానండి. మేము కూడా దేవుని సేవ చేస్తున్నాము కువైట్లో. ఇదిగోండి లైన్ ద్వారా. కానీ మరి 30 మంది లైన్ అండి. నైట్ 9 గంటల వరకు మొదలు పెడితే 11 గంటల వరకు అవుతుందండి. మేము లైన్ ద్వారా ప్రార్థన చేస్తాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఎంతో బలహీనరాలు నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచి మళ్ళా ఒక కిరటం లాగా నన్ను ఆయన అభిషేకించుకుని కృంగిపోయిన నన్ను సేద తీర్చి మీ యొక్క లైన్ ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. మరి ప్రార్థన చేయలేకపోతున్నానని చాలా కృంగిపోయాను. అయ్యగారు చెప్తున్నప్పుడే నా హృదయం ఎంతగానో మరి అది అగ్ని అభిషేకముతో నా యొక్క
మరి ఆ ఒళ్ళంతా కూడా వేడి మంటతో దేవుడు నన్ను తాకి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలమ్మా. మరి దేవుడు మీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలకు మరి ఆయన మరి మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, మీ జీవితంలో ఎడల ఆయన హల్లెలూయా. శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రణాళికలో ఆయన మరి ఆయన ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టే దేవుడు మీ జీవితంలో అనేక కార్యాలు గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. మరి హల్లెలూయా. ఇంతవరకు కూడా ఆయన మిమ్మల్ని నడిపించి బలపరిచి మిమ్మల్ని ఆయన పరిచర్యలో వాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాబోయే హల్లెలూయా. దినాల్లో వందనాలు. ఇంకనూ మరి అందరికీ వందనాలు. బలపరిచి మరి అనేక మందికి దీవెనకరంగా కువైట్ దేశంలో, ఇండియా దేశంలో, మరి అనేక ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక దీవెనకరంగా మరి వెలిగేటువంటి ఒక మరి గొప్ప వెలుగుగా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, అయ్యగారిని, మరి మీ బిడ్డలను వాడుకొని మహిమ పొందును గాక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. మరి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. అమ్మా. మరి అబ్బాయి చనిపోయిన తర్వాత నేను ఎంతో బాధలోను మరి కృంగిపోతూ ఉన్నాను. దేవుని ఒక వర్తమానం అందించడానికి మరి కువైట్ దేశంలో నెలకొకసారి వెళ్తామండి. మేము ఎవరన్నా పిలిచినప్పుడు వెళ్తాం ప్రత్యేకంగా. మరి ఆ యొక్క పరిచయం కూడా అద్భుత రీతిగా నడిపించడానికి ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మ తప్పకుండా తప్పకుండా అమ్మ. దేవుడు మరి ఆ యొక్క మరి మీకు బలపరిచి మరి ఆ యొక్క ఏదైతే మీరు కోల్పోయారో మరి ఆ యొక్క మరి కోల్పోయిన మరి ఒకరికి బదులుగా అనేక మంది కుమారులను, ఆత్మీయ కుమారులను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ విధంగా మరి దేవుడు అనేక కార్యాలు మరి జరిగిస్తూ మరి మన జీవితాల్లో ఇదిగోండి ఈ అబ్బాయి అండి, చనిపోయిన అబ్బాయి. అదే మరి అన్న మరి ధైర్యంగా ఉండండి. మరి దేవుడు మరి ఒక్క కుమారునికి తన యొక్క పరిచర్య నిమిత్తము మరి ఆ యొక్క మీరు ఆ యొక్క మరి ఆయన పరిచర్యలో ముందుకు సాగిపోతూ ఉంటుండగా మీకు ఇంకనూ కొన్ని వేల మంది కుమారులు, కుమార్తెలు ఆయన మీకు అనుగ్రహించి మరి ఆయన సేవలో మరి మిమ్మల్ని బలంగా వాడుకుని ఆయన మహిమ పొందును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి ఒక ఆత్మీయ తల్లిగా ప్రభు మిమ్మల్ని నిలబెట్టును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా అన్న వందనాలు అన్న. ఈరోజు మెసేజ్ వండర్ఫుల్ అన్న. నేను లాస్ట్ 8 జాయిన్ అయినా. అయితే ఇప్పుడు అమ్మగారు చెప్పారు మెయిన్ మనకు ఉండేది విశ్వాసం. మనము ఈ లోకంలో ఎలా బతుకుతున్నామో వాళ్ళు కూడా అట్లా బతకాలని ప్రార్థన చేద్దామన్నా. చాలా మంది అన్నిలో విడిగా మాలలు వేసుకుంటూ ఇప్పుడు మొన్ననే మూడిగాడు అక్షింతల గురుపు గ్రామాల్లో అయితే దాంట్లో 4 అక్షింతలు ఇచ్చి దాంట్లో ఇంకా ఎక్కువ బియ్యం కలుపుకొని ఇంటికి ఇస్తున్నారన్న. ఇది మరి దారుణంగా ఉంది. దేవాది దేవునికి ఆయన ఉగ్రత వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి, మనం ప్రార్థన చేద్దాం. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు దీని కొరకు మాత్రం కంపల్సరీగా ప్రార్థన చేయండి. బీజేపీ పరిపాలన పోవాలి 100% అయితే కేంద్రంలో. మరి తప్పకుండా మరి దేవుడు అన్న ఒక్క నిమిషం. అమ్మగారు చెప్పారు ఎంత బాధలో ఉన్నా కూడా జీవం నడిపిస్తున్నారు. దేనికంటే దేవుని కొరకు, కానీ పైసల కొరకు కాదన్న. ఈ రోజుల్లో పాస్టర్లు చాలా విపరీతంగా ఉన్నారు. కానీ సార్ ఒక మాట చెప్పిండు, అది వండర్ఫుల్. అది అసలు ఆ మాట నేను చెప్పాలనుకుంటున్నా కానీ సారే నాకు ఇప్పుడు డైరెక్ట్ సార్ ముఖము ద్వారా నాకు బలపరిచింది. నేను చాలా నాకు 2019లో ఆపరేషన్ అయ్యి ఉన్నా కూడా ఇప్పుడు ఇంకా హుషారిగా దేవుని సేవ చేయాలని ఆకృతిలో ఉన్నా అన్న. వండర్ఫుల్ సార్. యువర్ మెసేజ్ ఇస్ బ్లెస్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బ్రదర్ Suman is telling and today's word I am really blessed through the word, and after many years I had such a wonderful message in my life. I really blessed and I want to express my thanks to you face to face to Sir and giving his heartful thanks to you. Praise the Lord, sir. Thank you so much. Praise the Lord, sir. మరి ఆ విధంగా he is very much blessed through today's message, and sister Mahalakshmi also
is very much blessed from last 4 months for when she joined in this గారు meetings. వందనాలండి. అమ్మ వందనాలమ్మ. Unmute. హ్యాపీ న్యూ ఇయర్ అండి బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ. మీకు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ And doing ఈరోజు మెసేజ్ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఈరోజు అయ్యగారు వివరించారండి బ్రదరు. చాలా చక్కగా వివరించారు. 17 అధ్యాయం యోహాను సువార్త 17 అధ్యాయాన్ని 3 భాగాలుగా చేసి వివరించారు కదండి అయ్యగారు. అంటే బాగా అర్థమైందండి. అది ఇప్పుడు టైం సరిపోదు దాని గురించి మేము అర్థం చేసుకున్న విధానం చెప్పడానికి. అయితే ఆఖరి వచనం 23వ వచనంలో చూడండి అయ్యగారండి, నీవు నన్ను ప్రేమించినట్టే వారికి కూడా ప్రేమించుతని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించి మహిమను వారికి ఇచ్చితివి అన్న ఆయన ఆ మాట చాలా మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉందండి. తండ్రిని కుమారుని ఎలా ప్రేమించారో ఆ రీతిగానే ఆయన మహిమను మనకిచ్చి ఉన్నానని చెప్పారు. ఆ మాటను బట్టి మనం దేవుని యొక్క మహిమను పొందుకున్నాం కనుక ఆ మహిమకి తగిన జీవితం జీవించాలన్న విధానంగా మనం ఉండాలని ఈ దినం వాక్యం మాకు బాగా అర్థమైందండి అయ్యగారు. చాలా ఆశీర్వాదకరంగా ఉందండి ఈరోజు మెసేజ్. అయ్యగారికి థ్యాంక్స్ చెప్పండి, మీకు అలాగే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి చక్కని మాటలు మరి తెలియజేశారు సిస్టర్ గారికి, సునీత గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. సిస్టర్ సునీత ఈజ్ టెల్లింగ్ today's word is a great blessing in my life, especially you divided the chapter with 3 parts. First 1 to 5 verses Jesus prayed for himself, and 6 to 19 verses Jesus prayed for his disciples, and the third part is from 20 to 23 is telling praying for everyone in this world. Then in the 23rd verse especially Jesus noticed and prayed, and he tell, and you as you loved me, you also love all the people in this world. And that is a wonderful verse, and this is a great encouragement for us, the great blessing for us, and we knew the will of God and love of God to all of our lives. Praise the Lord. Thank you so much for sharing this wonderful word. Amen. All the glory goes to God. Amen. Hallelujah. Amen. All the glory to Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, sir. Thank you so much, sir. Please pray for all of us and close this meeting, sir. Father, we just thank you so much that you love us. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి మమ్మల్ని మీరు మీ చిత్తములో మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నందుకు మీకు వందనాలు. We stand amazed that you came to this earth and lived and died and was resurrected and sent us back the Holy Spirit. ప్రభువా, మరి మీరు దేవాదేవుడై ఉండి ఈ లోకంలోనికి వచ్చి మరి నరావతారిగా జన్మించి మరి లోకంలో జీవించి మరి శిలువపై మరణించి మరి సమాధి చేయబడి తిరిగి మరి మృత్యుంజయుడే తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించినటువంటి మీ గొప్ప నాయన మీ మరి ఆ యొక్క ఆలోచన మీ యొక్క గొప్ప ప్రణాళిక కొరకే నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. And amazed that you chose each one of us for salvation. ప్రభువా, మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నందుకు నీకు వందనాలు. Help us to understand that our prayer life is about becoming one with you. ప్రభువా, మరి నీతో నైనా ఒకే శరీరంగా ఒకే మరి ఏకముగా మేము చేయబడడానికి మా ప్రార్థనా జీవితాలు మా యొక్క ప్రార్థనలు మరి ఆ యొక్క కార్యం నెరవేర్చడానికి సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం. Lord, as one man asked for us to anoint him to have more of you. ప్రభువా, నాయనా మరి నీ యొక్క అభిషేకము నీ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కనిపెడుతున్నటువంటి బిడ్డను నీవు ఇంకనూ అభిషేకించండి. ప్రార్థనా జీవితంలో బలపరిచి ఏ విధంగా ప్రార్థన చేయాలో నీ ఆత్మ ద్వారా బిడ్డకు నేర్పించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And my prayer is that all my brothers and sisters will reach out to you and seek you with all their hearts.
ప్రభువా మరి నాయన మరి ప్రతి బిడ్డ కూడా మరి నిన్ను నాయన వారు వెతికేవారుగా, నాయన నిన్ను వారు కనుగొనేవారుగా, నాయన మరి నీ యొక్క చిత్త ప్రకారం వారు జీవించేవారుగా, నీతో అన్యోన్య సంబంధాన్ని వారు కలిగి ఉండేవారుగా వారి జీవితాలు మార్చమని మనం చేసుకుంటూ ఉన్నాం. You have already given us the ability to have the anointing from the Father. నాయన మరి ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి నాయన మీరు పొందుకున్నటువంటి నాయన ఏదైతే అభిషేకం ఏదైతే ఉందో, తండ్రి దగ్గర నుంచి మీరు పొందుకున్నటువంటి ఆ యొక్క నాయన ప్రేమ ఏదైతే ఉందో వాటిని మేమందరం కూడా పొందుకోవడానికి సహాయం చేయండి. It is through our faithfulness and trustfulness and study and obedience and humility that you give us more anointing. ప్రభువా నాయన నీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, నిన్ను నాయన మరి నీ సన్నిధిలో మేము సమయాన్ని గడపడం ద్వారా నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని దీనత్వం కలిగి నీ యొక్క బిడ్డలుగా ఈ లోకంలో జీవించడం ద్వారా నాయన నీతో సన్నిహితమైన సంబంధాన్ని మేము ఏర్పాటు చేసుకొని నాయన మరి నిన్ను వలె నాయన నిన్ను పోలి మేము జీవించే భాగ్యము, నీ పోలికలో మరి ఈ లోకంలో జీవించి నీ మహిమను తీసుకొచ్చే విధంగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. We do pray for the needs of those that are ill and sick and possessed. నాయన మరి అనేక మంది నాయన అస్వస్థతతో, నాయన మరి అనేకమైన ఇబ్బందులతో, నాయన సమస్యలతో, నాయన మరి దురాత్మల చేత పీడించబడుతున్న వారందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ గొప్ప విడుదల నాయన వారి జీవితాల్లో అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We do pray for the poverty that is there. ప్రభువా నాయన మరి పేదరికము నాయన ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంది. అనేక మంది అనేక అవసరతల్లో పేదరికంలో నాయన ఉండి బాధపడుతున్నారయ్యా. వారందరినీ కూడా మీరు ఆదుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. For the churches that need to be built and the orphanages. ప్రభువా నాయన అనేక మంది నాయన సంఘాలు కట్టుకోవాలని, నాయన సంఘాలు నాయన కట్టబడాలని ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన వారి సంఘాలను మీరు కట్టండి మనవి చేసుకున్నాం. అలాగే వారు కొంతమంది నాయన మరి అనాథలు నాయన బిడ్డలకు నాయన మీరు పోషించండి అని ప్రార్థన చేస్తున్నామని నీకు వందనాలు. But we want it to be where you are glorified and not us, Lord. ప్రభువా ఈ కార్యాలన్నీ చేయడం ద్వారా మాకు ఎటువంటి మహిమ రావడానికి వీల్లేదు, కానీ నాయన మీరే మహిమ పొందే విధంగా నాయన ఈ కార్యాలన్నీ జరిగించుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Pour out your blessings on us that we will be united together with you. ప్రభువా నాయన మరి మా యొక్క నాయన మీతో నాయన ఐకమత్యము కలిగి నీతో ఏక శరీరముగా మేము మార్చబడిన తర్వాత నాయన మీరు మా అందరినీ కూడా ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదాలు మేమందరం కూడా ఆశీర్వదించబడి సంతోషించి నేను స్తుతించి మహింపరిచే వారిగా మా జీవితాలు మార్చమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And we give all the praise and the glory to you through your son's name Jesus. Amen. మీకే సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Thank you so much, sir, for sharing the God's word and praying for us, and especially telling about prayer and to change our prayer life. And really, all our prayer lives are really blessed, and we never be the same again. Our prayer life will be talking with God and speaking with Him face to face. That's really wonderful experience we have today. Thank you so much for sharing this wonderful words, sir. Thank you so much. Praise the Lord. I will see y'all next Tuesday and next Friday. మరి మీ అందరికి వందనాలండి. అయ్యగారు మరి వచ్చే మంగళవారము అలాగే శుక్రవారం మన అందరి మధ్యలో రాబోతూ ఉన్నారు. మరలా కలుసుకునేంత వరకు ప్రభు మరి మీ అందరినీ కూడా మరి సహాయం చేయను గాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీ యూ ఆన్ నెక్స్ట్ ట్యూస్డే. వన్ క్వశ్చన్ సార్, వన్ క్వశ్చన్. ఇన్ బిట్వీన్ యూ షో ద పిక్చర్ beside on the wall. What is the picture? I forgot. Well, okay, first of all, that is a friend of mine. Hello, everyone. Praise the Lord, sir. Praise the Lord. Who has come and joined us. Praise the Lord, sir. Praise the Lord. And then, this is the picture of James and John, Peter and John running to the tomb. Oh, praise the Lord. Yes, sir, yes, sir. Thank you, sir, thank you. Running to tomb. Yes, sir. Great, sir, great. To Thank go you, sir. see if Jesus is truly alive. Amen, amen, amen.
Thank you, Jesus. Hallelujah. And they are a witness for God. Amen. Thank you, sir. Thank you so much, sir, for all your prayers and blessings and encouragement and support for us. Thank you, sir. We're really very much blessed to have you, sir. Thank you. Thank you. Thank you, sir. See y'all next week. మీ అందరి కూడా వచ్చే వారం కలుసుకుందామండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ సార్. వందనాలు అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.